నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ చూశారు. అసెంబ్లీలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎట్లున్నది, యనుమల రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానళ్ల గురించి ఏం మాట్లాడిండు, ఈ తెలంగాణలో జర్నలిస్టులకు సంబంధించి ఏం మాట్లాడిండు అనేది మీరు చాలా క్లారిటీగా కూడా వినే ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల మంది జీవితాల తలరాతలు మార్చే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో నిజానికి దుమారం రేపాయి కాదు, దుమారం రేగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నొప్పైందండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ అయిపోయింది. నిజమే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ అయిపోయింది. సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం, మాట్లాడింది ఒకసారి దానికి చెప్పే ముందు, ఆ టాపిక్లోకి వెళ్లే ముందు, ఈ తెలంగాణలో చాలామంది గొంతుకలు ప్రశ్నించేటివి ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ యావత్తు సమాజానికి వాస్తవాలు తెలియచేయడానికి అనేక ఛానళ్లు కూడా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ప్రచారం చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా హెడ్ ఇప్పుడు ఎవరున్నారు? తెలంగాణ కాంగ్రెస్కు పనిచేయడం లేదా? తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన సోషల్ మీడియా, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన శాటిలైట్ పత్రికలు కానీ, శాటిలైట్కు సంబంధించిన న్యూస్ ఛానల్ కానీ, ఇవన్నీ ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం పనిచేయట్లేదా? రేవంత్ రెడ్డికి బాధ అనిపించింది. నిజంగానే రేవంత్ రెడ్డి చాలా ఉద్వేగంగా, భాగోద్వేగంగా, కోపంతో, ఆవేశంతో అసెంబ్లీలో చాలా భయంకరంగా మాట్లాడాను. సరే, మేము మాట్లాడితే తప్పైపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద, వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో కదా, దానికి సంబంధించి ఇద్దరినైతే అరెస్ట్ చేసిరు కదా. నిజానికి ఆ వీడియో తప్పే. సరే, తప్పే, అది తప్పే. నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించి అకారణంగా దూషించడం కానీ, వారి కుటుంబ సభ్యులను దూషించడం కానీ నిజానికి వాస్తవానికి తప్పు, 100కు 1000% తప్పే. సరే, ముఖ్యమంత్రి గారు ఏంది అంటే ఆ వీడియో వల్ల బాధపడ్డాడు. ఆ వీడియోకి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తనకు మనోభావాలు దెబ్బతిన్నాయి. దానివల్ల పూర్తి స్థాయిలో ఇద్దరిని అరెస్ట్ చేసిండు, అయిపోయింది. మరి ఇదే వైఆర్టీవీల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా, మీ యొక్క పేడ్ ఆర్టిస్టులు మేము లైవ్ చదువుతూ ఉంటే కింద మా కుటుంబాలను కించపరిచే విధంగా ఇష్టానుసారంగా ఇక్కడ కామెంట్లు చేస్తూ ఉంటే దాని గురించి నేను మాట్లాడినందుకు నన్ను అకారణంగా తీసుకెళ్లి జైలు వేసిర్రు కదా. మరి నాకు మనోభావాలు దెబ్బతినలేదా ముఖ్యమంత్రి గారు? ఆ రోజు ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్ట్, నెలకు 15,000 ఇస్తావో 20,000 ఇస్తావో నాకు తెలియదు, కానీ నీ పేడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడ కామెంట్ల రూపంలో పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఇష్టానుసారంగా పచ్చిబూతులు నా కుటుంబాన్ని దిచ్చిరు కదా. మరి అప్పుడు మాకు బాధ అనిపించలేదా? మాకు మనోభావాలు లేవా? మా ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారా? సరే, ఆ వీడియో వరకు యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, యనుమల రేవంత్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో కూడా ఆ వీడియో తప్పే, నిజానికి తప్పే. అంత దారుణంగా మాట్లాడకూడదు, వారిని ఒక వ్యక్తిని అకారణంగా ఇబ్బంది పెట్టకూడదు. రైట్, ఆ విషయంలో జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి మద్దతే. మరి ఇదే వైఆర్టీవీలో మీ యొక్క పేడ్ ఆర్టిస్టులు పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చే నెల జీతాలకు, నువ్వు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇష్టానుసారంగా నా కుటుంబాన్ని వేధించినప్పుడు మరి నా మనోభావాలు ఏం దెబ్బతినాలి? సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఆ వీడియో వల్ల రాష్ట్రానికి సంబంధించిన మొత్తం జర్నలిస్టులకు ఏం పని? ఆ వీడియోకు సంబంధించి ఆ సంస్థకు సంబంధించి ప్రచారం చేసింది, వారి మీద ఎఫ్ఐఆర్లు చేసిళ్ళు, వాళ్ళు అరెస్టు చేసిళ్ళు, రిమాండ్లు చేసిళ్ళు. మరి తెలంగాణ సమాజంలో ఉన్న మిగతా జర్నలిస్టులకు ఆ వీడియోకు సంబంధం ఏంటి అంటున్నా. ఈరోజు ఉదయం తెల్లారులేస్తే నీ భజన పేపర్లు నీ గురించి భజన చేయట్లే, నీ గురించి శాటిలైట్ సంస్థలన్నీ కూడా ఏవైతే ఇప్పుడు ఏది మీరు చెప్పిన INPR రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే మీ ఆలోచనలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి ఏం చెప్పిర్రో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు లోతుగా వెళ్ళాలి, డెప్త్గా వెళ్ళాలి, చాలా విషయం ఉంది. ఈ వీడియో తెలంగాణ సమాజం కాదు, యావత్తు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మీకు బాధ అనిపించిందండి, మీరు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో గర్జించిలు, ప్రజా సమస్యల గురించి కాదు, అది మీకు బాధ అనిపించింది, మీరు మాట్లాడిలు, ఓకే, యాక్సెప్టెడ్. అక్కడ వ్యక్తిగతంగా దూషించకూడదు, ఆడపిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ బయటికి తీసుకురాకూడదు, ఇది నిజం, ఇది వాస్తవం, యాక్సెప్టబుల్, అంగీకరించినాం. ఆ వీడియో వల్ల ఏంటి అంటే నిజానికి కూడా అందరూ కూడా మీకే మద్దతు తెలిపిల్లు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆ పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకున్నారు, రాజ్యాంగ ప్రకారం వెళ్ళిపోయింది. మరి మిగతా జర్నలిస్టులు ఏం చేసిళ్ళు?
తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా వాళ్ళ యొక్క ఏది నాయకులను వాళ్ళ యూనియన్లను అన్నారు కదా. ఏ నాయకుడు ఉన్నారని జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి ఎక్కడున్నాడు ఒకసారి ఆ నాయకులని రమ్మనురి వైఆర్టీ స్టూడియోలకు. ఏ నాయకుడు ఉన్నాడు జర్నలిస్టులకు సంబంధించి? అంటే యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన జర్నలిస్టులు కాదట, శాటిలైట్కు మాత్రమే జర్నలిస్ట్ అట. నీ ఐఎన్పిఆర్లో పేపర్ మేము పబ్లిష్ చేస్తూ ఉంటే ప్రింట్ తీసి పెడితే కూడా నువ్వు అక్రిడేషన్ కార్డు ఇవ్వవు కదా. నీ దగ్గరికి వచ్చి మోకరిల్లాలనా? ఇదే శాటిలైట్ సంస్థలకు శాటిలైట్కు సంబంధం అంటే మీరు ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ అయిన పేపర్లకు నెల నెల ఆయిల్ ఇస్తారు కాబట్టి ఆయిల్ వచ్చే ఆదాయం కోసం ఆ శాటిలైట్ సంస్థలు ఆధారపడి బతుకుతాయేమో కానీ మేమెందుకు బతకాలి? వాళ్ళు ఎలాగో వాస్తవాలు చెప్పరు, అది తెలంగాణ సమాజానికి తెలుసు. ఒకరో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లకు సంబంధించి చేసిన తప్పిదాలను యావత్తు తెలంగాణ జర్నలిస్టుల మీద ఎట్లా మోపుతారు? కొత్తగా అట రూల్స్ తెస్తారట. ఏ రూల్స్ తెస్తారో తెమ్మని చెప్పును. తెలంగాణ కాకపోతే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఒరిస్సా, తమిళనాడు, బొచ్చర్ రాష్ట్రాలను, ఈడ కాకపోతే విదేశాలలో పోయి ఛానల్లో నడపచ్చు. ఏమున్నది? అక్కడికి వచ్చి ఏమన్నా సోకాజ్ నోటీసులు ఇస్తావా? ఒక్కసారి ముఖ్యమంత్రి గురించి, సరే నిన్న ముఖ్యమంత్రి గారికి చాలా బాధ అయింది. ఆ బాధ నేను మొత్తం చూసా. మరి ఆ బాధకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేసిళ్ళు. సరే మంచిది, శుభ పరిణామం మీ భాషలో మీకైతే. కానీ మరి ఇదే తెలంగాణలో మేము పడ్డ అవస్థలు మరి ఎవరికి చెప్పాలి? ఏమని చెప్తున్నారు? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి వీడియో ఒక్కొక్కటి ప్లే చేసుకుంటా మీకు చెప్తా. వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులను కించపరచడం అనేది తప్పు. నేను ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా. ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా, ఏ జర్నలిస్ట్ అయినా ఈ తెలంగాణలో ఎవరైనా కూడా ఒక వ్యక్తిని అకారణంగా వ్యక్తిగతంగా దూషించకూడదు. దానికి నేను కట్టుబడి ఉన్నా, అది నిజం, వాస్తవం. దూషించడం అనేది తప్పు, నేరం. దాంట్లో వాళ్ళు తప్పు చేశారు, అరెస్టు చేశారు, అయిపోయింది. కానీ తెలంగాణలో మిగతా జర్నలిస్టులకు ఏం సంబంధం? ఇంకొక విషయం, ఏది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మీ పిల్లలకు చెప్పు అంటున్నారు. ఏ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నా ఛానళ్ళు పెట్టించిండా లేకపోతే ఇంకెవరన్నా పెట్టించారా? ఒకసారి మాట్లాడుకోవాలి ఈ విషయాన్ని. నిన్న సాయంత్రమే లైవ్ పెట్టేది, కానీ ఉదయం పెడదామని పూర్తి స్థాయిలో ఆగిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో వాస్తవాలు తెలవాలి కదా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న జర్నలిస్టులను ఓ రేంజ్లో, మామూలు కూడా కాదు, ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన విషయాన్ని హెచ్చరించిండు అసెంబ్లీ సాక్షిగా. ఏమని అంటే పూర్తిగా కూడా ఇగో ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషను మీకు వివరిస్తా, తర్వాత మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి నొప్పైంది మాత్రం అంటే వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులను దూషించడం అనేది తప్పు. నేను ఇది మళ్ళీ చెప్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజలు కానీ, జర్నలిస్టులను కానీ, లేదా మేధావులను, ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలు, ఈ తెలంగాణలో వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది నేరం. ఆ విషయంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారికి బాధ కలిగింది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ మద్దతు తెలపాల్సిన బాధ్యత మనపై ఉంది. అక్షరాల రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు. ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అనేది వాస్తవం. రైట్, ఇది రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ, వారి ఆలోచనలు కరెక్ట్ ఇది. మరి ఇప్పుడు నేను ఒక విషయాన్ని తీసుకొచ్చిన, ఒకసారి మనం మాట్లాడాలి, చర్చిద్దాం. ముఖ్యమంత్రి గారు లైవ్ చూడాలని కోరుకుంటున్నా. ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా చేరవేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కొడుకు, బిడ్డ అందరూ ఉంటారు కాబట్టి దెబ్బతిన్నది. మేము జర్నలిస్టులం అండి, ఎందుకంటే మాకు పెయిడ్ ఆర్టిస్టులు లేరు, మాకు నెల జీతాలు మేము ఇవ్వలేం. మేము వార్తలు చదువుతా ఉంటే ఆ వార్తల కింద మా ఇంట్లో ఉండే ఆడపిల్లలను అకారణంగా దూషించి ఇష్టానుసారంగా కామెంట్లు పెడితే ఆ కామెంట్లను పట్టుకుని జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను చదివితే నా మీద సిసిఎస్లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి దొంగల రాబందులు లెక్క కొంతమంది వచ్చి నన్ను తీసుకెళ్ళి తర్వాత మేము పోలీసులమని చెప్తే అప్పుడు తీసుకెళ్ళి సిసిఎస్లో పెట్టి నన్ను అర్ధరాత్రి 12ంటికి జడ్జి దగ్గర ప్రవేశపెట్టి అప్పుడు బెయిల్ తీసుకుని నేను వచ్చిన. అసలు ముఖ్యమంత్రి గారిని దూషించిన నేను ఆ రోజు పూర్తి స్థాయిలో ఏమైంది? ఎవరైతే కంప్లైంట్ పెట్టిలో వాళ్ళని మాత్రమే మనం దూషించినాం కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి బాధ అనిపించినప్పుడు మా విషయంలో కూడా ఆలోచించాలి కదా. సరే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద ఎవరైతే ఆరోపణలు చేసిర్రో వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా మనం ఏంది అంటే ఆ వీడియోను ఖండించాలి. నేను విన్న ఆ వీడియోను చాలా బాధేస్తుంది. నిజానికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఏదైతే వీడియోను చూసి చెలించిల్లో ఆ వీడియోను నేను కూడా 1కి 4 సార్లు విన్నా. అది చాలా బాధాకరమైన విషయం, దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండించాల్సిన విషయమే. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ విషయాన్ని పక్కన ఇగో నీకు ఇప్పుడే చూపెడతా. ఎందుకు అంటే మళ్ళా లొల్లి ఎందుకు? మీ పేడ్ ఆర్టిస్టులు ఎట్లా తయారయ్యేలో కూడా చూపెట్టాలి. మీకు అట్లా బాధ అనిపించినప్పుడు మాది కూడా చూపెడతా. ఇగో చూడు,
ఇగో అరుణ్ పి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకుంటా ఏమని పెడతాను, కేసీఆర్ ఫ్యామిలీ బానిసవు నువ్వు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక్కడ ఏమన్నా పూర్తి స్థాయిలో వైఆర్టీవీని వెచ్చిచ్చిండా, లేకపోతే వైఆర్టీవీని నడిపిస్తుండా, ఇక్కడికి వచ్చి వార్తలు చదువుతుండా, లేకపోతే నెల నెల జీతాలు ఇస్తున్నా, లేకపోతే యాడ్స్ ఇస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నాడని ఇగో మీ కాంగ్రెస్ పేడ్ బ్యాచ్ ఇట్లా చేస్తున్నది. మీకైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, వైఆర్టీవీ జర్నలిస్ట్ ఎట్లా పనిచేస్తున్నాడు రంజిత్ అనేటైనా మీకు తెలుసు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో ఇలాంటి కామెంట్లు దేనికి పరిణామం అనేది కూడా మీరు ఆలోచించారు. ఇదంతా మీ పేడ్ బ్యాచ్ పెట్టిస్తున్నది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నేను మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నిజంగా కూడా చాలా మంది ఫోన్ చేసిళ్ళు, అన్న నీ రియాక్షన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, అసలు మీరు ఏం మాట్లాడుతారో మాకు కావాలి అని అన్నారు. సరే, ముఖ్యమంత్రి గారు అంత మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఒకసారి మీ అందరికీ కూడా వినబెడతారు. రైట్, వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసింది. రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలియదేమో, అది సంవత్సరం పాటు బ్యాన్ చేయడానికి కారణం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆర్థిక మూలాలు లేదా ఇతరత్ర సపోర్ట్ చేయడమే కాకుండా ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి బిడ్డలు ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆంధ్ర మీడియా చూపించకుండా ఉన్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దాన్ని బ్యాన్ చేయడంలో మీకేంటండి నొప్పి? దాన్ని బ్యాన్ చేయడంలో నిజానికి 100% కరెక్ట్. అవి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఇప్పటికీ తెలంగాణ ప్రజలందరూ కూడా అడ్డమైన న్యూస్ చూసి నలిగిపోతున్నారు. చెప్పుర్రి, తెలంగాణలో ఎన్ని శాటిలైట్ ఛానల్ ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఉన్నాయి? ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఛానళ్ళ లీస్ట్ ఒక 10 చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. అవన్నీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ కోసం పనిచేసే మీడియాలు కాబట్టే బ్యాన్ చేసిండు కేసీఆర్. తప్పేమున్నది అందులో తప్పేమున్నది అంటున్నా. ఏ ఛానల్ మనం TV5 గురించి మాట్లాడుకుందామా? ఎవరు చైర్మన్? ఇప్పుడు TTD చైర్మన్ ఎవరు? అది ఏ స్టేట్కు సంబంధించింది? NTV ఎవరిది? ABN ఎవరిది? మనం మాట్లాడుకుంటాం 10TV ఎవరిది? ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే ఏ ఛానల్ తెలంగాణ బిడ్డదో చెప్పు. కరెక్ట్గా పట్టుమని 10 ఛానళ్ళు లేవు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం. అందుకే ఇక్కడ పుట్టింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జర్నలిజం. వాటిని బ్యాన్ చేయడంలో తప్పు లేదు ముఖ్యమంత్రి గారు. మీకు తెలియనట్టున్నది, తెలుసుకోండి. సబ్జెక్ట్ ఈజ్ కరప్షన్. మీరు కాదంటే మళ్ళీ రేపు ఏంది అసెంబ్లీయో లేకపోతే ప్రెస్ మీట్లోనైనా మీ చుట్టూ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. అసలు నిజానికి ఆ ఛానల్ను బ్యాన్ చేయడంలో అసలు ఒక్క తప్పే లేదు. రైట్, ఏం చేసినాయో తెలుసా? ఎంత ఆడిపోసుకుంటాయో తెలుసా? అవి మనిషి బ్రతికుండంగానే జీవోత్సవం చేసేస్తాయి ఆ ఛానల్. రైట్, మా ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్కు పూర్తి స్థాయిలో కూడా నేను సమాధానం చెప్పే తీరుతా. అయినండి. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను, చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు SCలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అనే ఆగు ఎవరు జర్నలిస్ట్ అనే పక్కన పెడదాం. మందకృష్ణ మాదిగని అరెస్టు చేసిళ్ళు. ప్రజా ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఉద్యమాలు చేస్తూ ఉంటే అరెస్టు చేసిళ్ళు. రవి ప్రకాష్కు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో అరెస్టు చేసిళ్ళు. రేవతికి సంబంధించి ఆ రోజు పూర్తి స్థాయిలో అదే మోజో న్యూస్ ఛానళ్ళు డిబేట్ చేస్తున్నప్పుడు ఏదో లోకమంతా పచ్చకామెల్లో సంథింగ్ ఏదో డైలాగ్ వేసినప్పుడు అప్పుడు మా మిత్రుడు కూడా అల్లనే ఉండే, అప్పుడు ఆ విషయంలో ఆ సందర్భంలో అరెస్టు చేసి క్లియర్ కట్. ఇప్పుడు చెప్పు. పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్న వాళ్ళు జర్నలిస్టుల ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని రాజ్యాంగ అధ్యక్ష కాదయ్యా, నాకు అర్థం కాదు. దీన్ని ఏమంటారు? గొట్టం అంటారు. అయితే నేను ఒక మాట అంటున్నా ముఖ్యమంత్రి గారిని, ఏదో ఒక ట్యూబ్ అంటే నాకు అర్థం కాదు. దీన్ని ఏమంటారు? లోగో అంటారు. అంటే దీన్ని ట్యూబ్ ఏదో ఒక గొట్టం పెట్టి ఒకసారి మీరే అయినారు, మళ్ళీ నూర్రి ముఖ్యమంత్రి గారిని ఇది ట్యూబా? ఇదే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలోకి రావడం అంటే ముఖ్యమంత్రి కావడానికి ఈ లోగోనే పనిచేసింది ముఖ్యమంత్రి గారు. మీ దగ్గర కాంగ్రెస్ భవన్లో ఉన్న, గాంధీ భవన్లో ఉన్న ఛానళ్ళు పనిచేయలే, మేము పనిచేసినాం.
నీ దగ్గర చిల్లి గవ్వ ఆశించలే, నీకు సపోర్ట్ చేసినాం. మార్పు రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డిని ఆ పీఠం మీద కూర్చోబెట్టింది ఇవే లోగాలు, గొట్టాలు ట్యూబులు కాదు. ఇది 4 కోట్ల మంది జీవితాల తలరాతలు రాసేది. మీరు గొట్టాలు ట్యూబులు అంటున్నారు కదా, ఆ గొట్టాలు ట్యూబులు కాదు. ఈరోజు ఏ అర్హత ఉంది ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ అయిన ఈ ఛానల్ అనల్లా, లేకపోతే ఎవరు పడితే వారు అనొచ్చు, కానీ ఎవడు పడితే వాడనేది ఈ భాష, ఈ మాటలు దేనికి సంకేతం ముఖ్యమంత్రి గారు? కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నానంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియోను దాన్ని అక్షరాల 100% నేను ఖండిస్తున్నా. అలాంటి వీడియోలు చేయకూడదు. ఒక వ్యక్తిని దూషించకూడదు. ఒక వ్యక్తిని అకారణంగా దూషించడం అనేది తప్పు. దాన్ని నేరం కింద నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇది ట్యూబ్ల కింద కనబడుతుందా? ఈ ట్యూబే లేకుండే ఈడ మీరు లేరు. ఫస్ట్ ఈ ట్యూబు లేకపోతే మీరు లేరిడ. ఓకేనా? రైట్, చెప్పండి సార్. జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను. నిజంగా ఈ విషయంలో నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు జర్నలిజం నుంచి క్షమాపణ చెప్పాల్సిందే మీకు. ఎందుకు అంటే ఆ చేసిన వీడియో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే అవి పచ్చి బూతులు ఉన్నాయి. నేను విన్న ఆ వీడియోను కొన్ని విషయాలలో మనం తప్పులను తప్పని చెప్పాలి, ఒప్పును ఒప్పని చెప్పాలి. ఆ వీడియో వరకైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కించపరిచిన వీడియో ఏదైతే ఉందో అది అక్షరాల తప్పే. అది అక్షరాల తప్పే. ఒక వ్యక్తిని అకారణంగా దూషించడం అనేది తప్పే. మీరు ఈ వీడియో నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత చాలా వీడియోలు ఉన్నాయి, అవి చూపెట్టిన తర్వాత మీ రియాక్షన్ ఏందో నాకు కూడా కావాలి. తెలంగాణ వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఈ లైవ్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తిగతంగా కించపరుస్తూ వారి కుటుంబాన్ని మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అది అక్షరాల తప్పే. దానికి క్షమాపణలు చెప్పాల్సిందే. నిజంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అలా అనడం కరెక్ట్ కాదు. ఓకే, రైట్. దాంట్లో నేను సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి. ఆ వీడియో నేను 4 సార్లు చూసిన పచ్చిబూతులు ఉన్నాయి. రియల్గా అది మనోభావాలను కాదు, ఒక కుటుంబాన్ని కించపరచడం అనేది కరెక్టే. ఓకే, ఇక్కడికి మీరు ఇట్లనే ఆగండి, ఇంకా చాలా ఉన్నాయి. రైట్, మాట్లాడండి సార్. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతూ నువ్వు ఇంత వాళ్ళని అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పైతే కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తా. రైట్, శబాష్ ముఖ్యమంత్రి గారు. ఇదే వైఆర్టీవీ లైవ్స్ అవుతా అంటే కింద కామెంట్లు నీ పేరు ఆర్టిస్టులు వచ్చేసి మా భార్య మా ఆడపిల్లలు మా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను తిడతాడు కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయని మేము వచ్చి ఎక్కడికి కంప్లైంట్ చేస్తే కనీసం ఆ కంప్లైంట్ కూడా తీసుకొని నిస్సాయ స్థితిలో మీ ప్రభుత్వం ఉంది కదా. పోలీస్ వ్యవస్థలు నువ్వు అంటే ఊ అంటే లే అంటే లేస్తున్నాయి, నడువు అంటే నడువస్తున్నాయి. దానికి సమాధానం ఏంది? నీ వరకు వచ్చింది నొప్పి, మా వరకు వస్తే నొప్పి కాదా? అడ్డగోలుగా కామెంట్లు పెట్టిస్తారు కదా గాంధీ భవన్లో కూర్చోబెట్టి. దాని గురించి ఆ రోజు నేను మాట్లాడి నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసారు కదా. నేను మాట్లాడినందుకు ఏంది మనోభావాలు? ఆ రోజు పూర్తి స్థాయిలో ఏది ఖైరతాబాద్కు సంబంధించిన నా మీద కంప్లైంట్ చేసిన మిత్రుడు, ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ కార్పొరేటర్, ఆయన నా మీద కంప్లైంట్ చేసింది ఏందో తెలుసా? నేను వార్తలు చదువుతా అంటే కామెంట్లో నా తల్లిని నా ఇంట్లో ఉండే ఆడపిల్లలను పచ్చి బూతులలో అనడం వల్ల నేను అతని మీద రియాక్ట్ అయితే నన్ను తీసుకెళ్ళి బొక్కలో వేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఇది పబ్లిక్ ప్లాట్ఫామే కదా, మిమ్మల్ని అంటే బాధ అయిపోయింది కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా దాంట్లో నేనే చెప్తున్నా, వ్యక్తిగతంగా మీకు మద్దతు తెలియజేస్తున్నా. ఎందుకంటే కుటుంబ సభ్యులను అనకూడదు. మరి ఆ రోజు నా పక్షాన ఎందుకు రాలే ఈ ముఖ్యమంత్రి అంటున్నా. నీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిందే ఇదే రంజిత్, ఇదే వైఆర్టీవీ. ఆడ వీడియోలు ఏం ప్రైవేట్లో పోలే, డిలేట్ పోలే, అట్లనే ఉన్నాయి, బహిరంగంగానే ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఎవడి మద్దతు కోసమో ఎవడికి మోకాళ్ళ దగ్గర బాంచన్ జీ హుజూర్ అనడానికి రాలే ఛానల్ ఇది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది, అందులో తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది కదా. మరి మాకు అన్యాయం జరిగి ఆ రోజు పూర్తి స్థాయిలో శివమాలలో ఉన్న నన్ను తీసుకుపోయి నువ్వు జైల్లో ఎట్లా వేస్తావా, నాకు వేసే ప్రయత్నం ఎట్లా చేస్తావా నాకు అర్థం కాదు. నా కుటుంబ సభ్యులను ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కామెంట్లు పెడితేనే కదా నేను చదివింది. నా మీద ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తావు అంటున్నా నేను. అదే రవిప్రకాష్ పేరు గుర్తొస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒక కేసు పెట్టడానికి ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో తెలుసా? నువ్వే అన్నా కదా నీ ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కావాలని కుట్రపూరితంగా పెట్టిలు, లేకపోతే ఇతర కేసులన్నీ కూడా కుట్రపూరితంగా పెడుతున్నారు అన్నప్పుడు ఒక జర్నలిస్టు మీద కూడా అదే స్థాయిలో కుట్రపూరితంగా పెడతారు. శాటిలైట్ ఛానళ్ళు అని మీరు చెప్పే పేర్లు ఏవైతే ఐఎన్పిఆర్లో ఉన్నాయో
అవి కళ్ళుండి చూడలేని కబోదులు, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళు, జీవం ఉండి పని చేయని జీవత్వంలా మారినాయి అవి. ఎస్, ఈ తెలంగాణలో ఏది గురుకులాలలో విద్యార్థులు చనిపోతుంటే ఈ శాటిలైట్ ఛానళ్ళు మాట్లాడినాయా? 92 మంది ఆటో డ్రైవర్లు చనిపోతుంటే ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? అదేవిధంగా రైతులు 400 పైచిలకు రైతులు చనిపోతే ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? ఈ తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా హైడ్రా బాధితులకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? దాంతోపాటు మూసి ప్రక్షాళన పేరుతో మీరు వచ్చినప్పుడు ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? ముఖ్యమంత్రి గారు, ఏ ఛానల్ మీకు ఎందుకు గుర్తొస్తాయి? INPR దేనికోసం? మీరిచ్చే తాయిలాల కోసం అక్కడ ఉండాలి, మీరిచ్చే ఆళ్ల కోసం వాళ్ళు పనిచేస్తారు, మీరిచ్చే డబ్బుల కోసం వాళ్ళు పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఒక్కడు మాట్లాడిండో రమ్మని చెప్పి ఇక్కడ మూసేసి నేను వచ్చా నీ దగ్గరనే పనిచేస్తా. ఎస్, రమ్మను. అరే, కళ్ళ ముందు నా మిత్రుడు ఆటో డ్రైవరు ఎట్లా అంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా ఉంటే చలించిపోయి మాట్లాడితే నా మీద కేసులు పెట్టించను. ఎస్, నా కుటుంబ సభ్యులను ఆ రోజు అకారణంగా ఇదే లైవ్లో అంటే నేను తిట్టినా, బాజాప్తిగా తిడతాను. నీకెంత రోషం ఉందో మాకు అంతే రోషం ఉంది, నీకెంత పౌరుషం ఉంటుందో మాకు అంతే పౌరుషం ఉంటుంది. నువ్వు ఏం తింటావో మేము గదే తింటాం. నువ్వు ఏ పోరాటం కోసం నువ్వు ముఖ్యమంత్రి పదవి మీదకి వచ్చినవో మేము ప్రజల పక్షాన్ని నిల్చోవడానికి ఈ ప్లాట్ఫామ్లు ఎంచుకున్నాం. ఎస్, నీకు మనోభావాలు ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులు అంటే మమ్మల్ని జైలేస్తావు. ఈరోజు మీ కుటుంబ సభ్యులను అన్నా కూడా మేము మద్దతు తెలిపినాం. ఎస్, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను అట్లా అనకూడదు, ఆ వీడియో చాలా తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కరెక్టే అని నేను అంటా. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలు కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ నేను యాక్సెప్ట్ చేయ. మీరు ఇక్కడే ఉండాలి. మీరు మాట్లాడిన పాత వీడియోలు కూడా బ్రహ్మాండంగా తెచ్చినా చూపెడతా. రైట్, ఎవరు జర్నలిస్టులు చెప్పు, ఇప్పుడు మీరే చెప్పాలి. రివర్స్ ప్రశ్న మీకే. ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు జర్నలిస్టులా? ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులా? మీరు నెల నెల యాడ్స్ ఇచ్చే వాళ్ళ కోసం, మీ తాయిలాల కోసం ఏది పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా? అరే, నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీ బస్సు గురించి 4 వీడియోలు చేసినందుకే నన్ను పింక్ మీడియా అని పూర్తి స్థాయిలో మీ ఛానళ్ళ మీద ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు పింక్ మీడియా అంటున్నారు కదా. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా మానసికంగా అందించి ఏది మంచిగా సంపాదించో లేకపోతే సక్సెస్గా ఉన్నారు కదా. వాళ్ళు వచ్చి ధర్నా చేయాలని నేను అడిగితే మీకేంటి నొప్పి నాకు అర్థమవుతలేదు. వాళ్ళ పక్షాన్ని నేను ఎట్లా వాదిస్తాను? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పటికైనా ప్రజల పక్షాన పోరాటం చేయండి అని వాళ్ళ పక్షాన నేను వాళ్ళ గొంతుగా అని మాట్లాడితే నేను పింక్ మీడియా ఎట్లయితా? ముద్ర వేయడం మీ ఇష్టమేనా? మీ ఛానల్ ఎన్ని తీయనా? మీ సోషల్ మీడియా ఖాతాలేని? మీ గాంధీ భవన్ నుండి నడుస్తున్న శాటిలైట్ సంస్థలేంది? మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే నెత్తి మీద పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా సూపర్ తోపు అని చెప్తే ఆ నెల నెలకు మామూలు ఇవ్వకపోతే ఆ ఎమ్మెల్యేను ఎంత ఘోరంగా మీ ఛానల్లో మీ శాటిలైట్ సంస్థలో ఆ ఎమ్మెల్యే గారి పరువు తీస్తున్నారో తెలియదా? లేడీ ఎమ్మెల్యే గారి పరువు తీస్తున్నారో తెలియదా? ఎన్ని కథనాలు వేస్తున్నారో తెలియదా తెలంగాణ సమాజానికి? ఎస్, చెప్పాలి ఇప్పుడు. ఎవరు జర్నలిస్టులు? ప్రజల పక్షాన నిల్చునే వాళ్ళు జర్నలిస్టులా? లేదా శాటిలైట్ సంస్థలు అని చెప్పి లేదా INPRలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జర్నలిస్టులా? దేనికి మీ నెల నెల ఇచ్చే ఆళ్ల కోసం బతికే వాళ్ళు జర్నలిస్టులా? చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఎస్, కరెక్ట్గా చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే గౌరవం, మీరంటే రెస్పెక్ట్. మీరే చెప్పాలి నాకు. జర్నలిస్టులు ఎవరో మీరే నిర్దేశించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా వీడియో అనేది నేను దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా, మీకు ఆ విషయంలో మద్దతు తెలియజేస్తున్నా. మరి మీరు కూడా మానవత్వమైన కోణంలో మాకు మద్దతు తెలపాల్సిన బాధ్యత లేదా? మా కుటుంబ సభ్యులను అకారణంగా కామెంట్ల రూపంలో తిడితే దానికి మేము కౌంటర్ ఇస్తే నా మీదనే FIR రివర్స్ కౌంటర్ చేసి నన్ను తీసుకెళ్లి జడ్జి దగ్గర నిలబెట్టి CCSలో రకరకాలుగా వేధించారు కదా. మరి దాని గురించి చేయండి. మీరు అనుకుంటున్నారేమో ఒళ్ళు ఏంది కడుపు రగులుతుంది, రక్తం మసులుతుంది. మాకు కూడా ఉంటుంది సార్. ఎందుకంటే మా మీద కూడా ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే మేము ఎట్లుకోవాలి? మీ కాంగ్రెస్ మీడియా మరి 2023 వరకు నీ కోసం ప్రాణాన్ని అడ్డం పెట్టిన తెలుసా? నన్ను ఏం చేసిందో పోలీసులు తీసుకెళ్ళి, ఇదే BRS పార్టీ ప్రభుత్వ హయాంలో నన్ను తీసుకెళ్ళి పోలీసు వ్యవస్థ ఏం చేసిందో తెలుసా? చెప్పలే నేను ఈ సమాజానికి. అయినా మీకోసం పనిచేసినాం కదా మేము. ఆ తర్వాత ఇప్పుడు BRS పార్టీ ఎట్లాగూ విపక్షంలో ఉంది, వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళ కోసం పనిచేస్తే మీ పోలీసు వ్యవస్థ తీసుకెళ్ళి నన్ను ఏం చేసిందో తెలుసు కదా మీకు. మీరు చేయించిరా చేయలేదా, మీ చుట్టూ ఉన్న చిల్లర బ్యాచ్ చేయించిందా నాకు సంబంధం లేదు, మీకైతే అప్డేట్ ఉంది కదా. రైట్, ఇప్పుడు ఎవరు జర్నలిస్టులు అనేది మీరే చెప్పండి. రైట్, చెప్పండి సార్. రైట్, మీ కుటుంబ సభ్యుల వరకు జరిగింది తప్పే, అట్లా వీడియో చేయడం తప్పే, దానికి మీకు సంపూర్ణమైన మద్దతు. మరి మా విషయంలో మా వ్యక్తిగత జీవితాలలో మీ యొక్క పేడ్ బ్యాచ్ ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నది. మరి మీరు మాకు ఏం సానుభూతి ఇస్తారు, మీరు మాకేం మద్దతు ఇస్తారో కూడా చెప్పండి.
నేను మీ విషయంలో 100% తప్పే, లైవ్లోనే చెప్తున్నా. అది కరెక్ట్ కాదు, ఆ సంస్కృతి కరెక్ట్ కాదు. మరి మీరు చేసే సంస్కృతిని మేమేమనాలి? మీరే చెప్పండి సార్. నేను లైవ్ అయిపోయే వరకు మిమ్మల్ని సార్ అనే పిలుస్తా, రెస్పెక్టెడ్గా పిలుస్తా. మీరు దానికి ఏం సమాధానం చెప్తారో నేను లిటరలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీ యొక్క సమాధానం కోసం నేను ఎదురు చూస్తా. రైట్, సార్ మాట్లాడతాడేనండి. అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రి రోడ్డు మీద నిప్పిస్తా అధ్యక్ష. సార్ మీరు అసెంబ్లీలో ఉన్నారు, ఆ విషయం మర్చిపోయారేమో. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారండి. మీరు ఏం భాష మాట్లాడారు? ఎవరిని బట్టలు ఇప్పుతా అన్నారు? ఎవరిని తోడుకలు తీస్తా అన్నారు? ఎవరిని రోడ్ల మీద వదిలేస్తా అని చెప్పారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒకసారి ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తోడుకలు తీస్తా, బట్టలు ఇప్పిస్తా అని భాష కరెక్టేనా? మేమేమంటున్నామంటే, తెలంగాణలో మా యూట్యూబ్ జర్నలిస్టులందరికీ సంబంధించిన మేము ఒక సమావేశం చేసినాం. దాంట్లో మీకు సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. మీకు తెలియదేమో కానీ మీ చుట్టూ ఉండే బ్యాచ్ మీకు చెప్పదు కావచ్చు. కానీ ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది తప్పు అని చెప్పినాం. ఆ విషయంలో పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలబడ్డాం. కానీ మీరు మాట్లాడే భాష ఏంటి? 4 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని అక్కడ నిలబెట్టింది ఈ బట్టలు ఇప్పి కొట్టడం లేదా ఇతరత్ర చేయమని చెప్పిర్రా? ఒకసారి మీరు దానికి సమాధానం ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటా. ఇది కరెక్టేనా మీరు మాట్లాడేది? మరి ఇదే భాషను అందరూ ఫాలో అవుతే పరిస్థితి ఏంది? ఇప్పుడు వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో నేను ఏమైనా భూత్ పదం మాట్లాడితే సిసిఎస్ నుంచి వస్తారు, కంప్లైంట్ అంటారు, ఎస్ఓటి పోలీసులు వస్తారు, దొంగలు ఎత్తుకుపోయినట్టు నన్ను ఎత్తుకపోతారు, జడ్జి ముంగట్నా లేకపోతే అన్న మమ్మల్ని చంపేసిన ప్రమాదమే కదా. ఒకసారి మీరు ఇన్నుర్రి, ఇది కరెక్ట్ కాదు కదా సార్ మీరు మాట్లాడే భాష. నేనేమంటున్నానంటే, మీకు తెలంగాణ సమాజం అండగా ఉంది, మీకు ఆ విషయం తెలియదేమో. తెలంగాణ యూట్యూబ్ జర్నలిస్టులు అనేవాళ్ళే మీకు మద్దతు తెలిపిలు, ఆ విషయం మీకు తెలియదేమో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది మీకు మద్దతు తెలిపిలు. కానీ మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే భాష దేనికి సంకేతం సార్? అలా మాట్లాడవచ్చా అంటే మీరు జర్నలిస్టులను బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఆ విషయంలో మీకు మద్దతు తెలియజేశారు, ఆ విషయం మీకు తెలియదేమో. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైతే వీడియో నేను విన్న వీడియో ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ అయిన వీడియో ఏందో అది అక్షరాల తప్పే అని మీకు మద్దతు తెలియజేశారు. కానీ మీకు ఆ విషయం తెలియకపోవడం వల్ల మీరు అసెంబ్లీ తెలిసి మాట్లాడిరో తెలియక మాట్లాడిరో నాకు తెలియదు. మీరు ఏంది అంటే ఈ భాష దేనికి సంకేతం? ఎంతమంది? 1, 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000, 1,00,000 మంది, ఎంతమంది చేయగలుగుతారు? ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోకండి ప్లీజ్. సార్ నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడే భాష మీకొక న్యాయం మాకొక న్యాయం ఎట్లయితుంది? ముఖ్యమంత్రి హోదాలో మీరు అట్లా మాట్లాడడం కరెక్టేనా? మీరు రాజ్యాంగం ప్రకారం మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిళ్ళు, వాళ్ళని రిమాండ్కి తరలించి అయిపోయింది. ఆ విషయంలో ఏదైతే తప్పు జరిగిందో మిమ్మల్ని ఖండించే వాళ్ళైనా ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. మీ ఫాలోవర్స్ మీకుంటారు, నా ఫాలోవర్స్ మాకుంటారు, ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళకు సంబంధించి వాళ్ళ వ్యక్తి అరెస్ట్ అయిందంటే ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తారు. చేయరా అంటున్నా. రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే మీరు మద్దతు ప్రకటించరా? సోనియా గాంధీ అరెస్ట్ అయితే మీరు ధర్నా చేయలేదా? అదేంది ఏదో కేసులా, నేషనల్ హెరాల్డ్ ఏదో కేసులో అరెస్ట్ అయితే అంటే విచారణ జరుగుతూ ఉంటే మీరు మద్దతు తెలియజేయలేదా? ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి మద్దతుదారులు వాళ్ళకు ఉంటారు. అది వాస్తవమైన విషయం. మరి మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ బూతులు మాట్లాడమని మా తెలంగాణ సమాజం మిమ్మల్ని అందులోకి పంపించింది. బట్టలు ఇప్పటి తీసి కొడతా, ఇది కరెక్ట్ కాదు. నేను ఈ భాషలో మీకొక న్యాయం మాకొక న్యాయం ఎట్లయితుందో మీరే చెప్పాలి. ఇప్పుడు జర్నలిస్టులకి ఏ అర్హతలు అంటే నేను చెప్తా, అది మీరు ఏమన్నా చేయగలుగుతారో నేను చెప్తాను నా దగ్గరనేది. రాజకీయాలు ప్రజా జీవితంలో మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. అవును, ఈ విషయంలో ఇది కరెక్టే. మీ గురించి మీ పార్టీ గురించే వాళ్ళు మాట్లాడతారు. అది నేను ఓపెన్గా చెప్పాలంటే, చేసిన వీడియో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జర్నలిజంలో ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకొకటి పక్కా తెలుగు న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెట్టినా కూడా చదివే టాలెంటు లేదు. ఇంకొకటి ఏంటంటే, మాలాగా మేము 10-15 సంవత్సరాలు శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వాళ్ళం. దాని తర్వాత ఆ యొక్క ఏంది అంటే సంస్థలు వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయాలి, వీళ్ళు టీడీపీకి చేయాలి, వీళ్ళు కాంగ్రెస్కి చేయాలి, వీళ్ళు బీఆర్ఎస్కి చేయాలి, వీళ్ళు కమ్యూనిస్టులకు చేయాలి, లేకపోతే వాళ్ళు ఏంది అంటే మనం న్యూట్రల్గా ఉండాలి. ఇగో ఇట్లా మాట్లాడేళ్ళు. ఆ మాటలు నచ్చకనే మేము బయటకు వచ్చేసి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకలై నిలుస్తున్నాం. రైట్, మీరు చెప్పింది ఇది వాల్యుబుల్ పాయింటే. కానీ మీరు భాష అసెంబ్లీలో మాట్లాడడం ఎంత కరెక్ట్ అనేది మీ ఆత్మవిమర్శకే వదిలేస్తున్నాం. రైట్ సార్, చెప్పండి. ఆడబిడ్డల గురించి
గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? అది మనకు సంబంధం లేదు సార్. అది ఎవరు మాట్లాడీలు, ఎందుకు మాట్లాడీలు, ఆయన ఆవేదనతో మాట్లాడిరా ఏం కథ. తెలంగాణ రాష్ట్రంలో ఒక పదం ఉంటుంది, మీకు తెలుసో లేదో, ఒక వ్యక్తికి సంబంధించి మాట్లాడడానికి లేదు, కానీ ఎక్కువ మనం మాట్లాడే భాషలు గ్రామీణ ప్రాంతాలలో అలా మనం వెతికితే మొత్తం భూత పదాలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసో లేదో కానీ అది వాస్తవమైన విషయం. ఆ సంస్కృతి మనం అవన్నీ పెద్ద పదాలు ఎందుకు కానీ. తెలంగాణ సమాజం ఇదేనా? రజాకారులకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామజీవి బేద కొమరం ఓ చాకలి అయినమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం మీద అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. రైట్. ఇక్కడ ఏమన్నాడు మా ముఖ్యమంత్రి గారు? చాలా క్లారిటీగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిర్రు అంటే, ఎదిరించి నిలబడిన వాడు మగాడు. కరెక్ట్. ఇది ఈ యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఎదిరించి నిలబడుతున్నాయి అంటే వాళ్ళందరూ మగాళ్ళే. శాటిలైట్ సంస్థలు అనేది ఎదిరించి నిలబడతలేదు, అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం, మనకు సంబంధం లేదు. రైట్. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందమా నేను అడుగుతా. వాస్తవమే సార్. ఆ సంస్కృతిని ప్రారంభించింది ఎవరు? కాళేశ్వరం కూలనే లేదు, కూలిందన్నారు. మేడిగడ్డ కూలిపోనే లేదు, కూలిపోయిందన్నారు. దాంతోపాటు 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందే 96,000 కోట్లో 94,000 కోట్లో అయింది. 1,00,000 కోట్లు మింగిరన్నారు, మింగలేదు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందనేది అప్పులపాలు కాలే. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముతా అన్నారు, అమ్మలే. ఈ విష సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి మనం ఆత్మవిమర్శ చేద్దాం. తెలంగాణ ప్రాంత ప్రజలను అడుగుతున్నా, ఆత్మవిమర్శ చేయాలి. ఆత్మవిమర్శ మనం చేయాలి. చేస్తే కదా వాస్తవాలు తెలిసేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారి కానుండి మొదలు పెడితే అందరం ఆత్మవిమర్శ చేయాలి. రైట్. ఎందుకు ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉమ్మడి 2014 తర్వాత వచ్చింది. అప్పుడు ఈ విష సంస్కృతి అధికార పార్టీ మీద ఎవరు వాళ్ళ మీద ఇంత పోర్ట్రేట్ చేసిళ్ళు, ఎట్లా విమర్శలు చేపించిళ్ళు, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ అందరికీ తెలుసు. మీరందరూ చూసిళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కృతి. ఇక చెప్పుడు ఎందుకు, అర్థమైంది కదా, అక్కడి నుంచి వచ్చింది. అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకి నా పేరు తీసి మీ పేరు రాసుకుంటారా? మీకు అన్నం తినబుద్దే. నిజంగా కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారిని ఎవరైతే ఆ వీడియో చేసిల్లో అది చాలా తప్పుడు, అంటే కరెక్ట్ వే కాదు. నేను కడుపులో ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను అనడం అనేది చాలా పెద్ద తప్పు, అది కరెక్ట్ కాదు. అదే ప్లేస్లో జర్నలిస్టులకు కూడా అడ్డమైన కామెంట్లు పెట్టామని గాంధీ భవన్లో కూకొని చేపిస్తాలి కదా, నెల నెల జీతాలు ఇచ్చి. మరి దానికి ఏంటి అనేది కూడా ఆలోచిద్దాం, ఎందుకంటే ఆలోచించాల్సిన విషయం ఇది. రైట్ సార్. నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష. సార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలుసా? మీకు తెలుసో లేదో ఒకసారి నేను చెప్తా సార్. ఎందుకంటే మీరు పదే పదే అన్నీ మీరే చెప్పండి, మీరే చెప్పారు అంటే నేను ఈ యాక్ట్ నుండి చెప్దామనే ఫిక్స్ అయినా. ఛత్తీస్గఢ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తమిళనాడు తెలంగాణ, ఒరిస్సా తెలంగాణ, మీరు అనుకుంటున్నారు కదా ఈ పదాలన్నీ ఎందుకు చెప్తానని చెప్తాం. మన బార్డర్లు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దులు కానీ, ఇతరత్ర ప్రాంతాలలో జీవించే వారి జీవన పరిస్థితులు ఒకసారి చూడురి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014లో గదే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్లు వచ్చినాయి. 2018లో గదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కేసీఆర్కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంఖ్య పెరిగింది. 2009లో గట్లనే అయిపోయింది, ఇప్పటికే అవుతుంది. ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండలేక, కట్టడానికి బట్టలేక, చేయడానికి ఉద్యోగం లేని పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని, వాళ్ళ జీవిత భవిష్యత్తును మార్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ చేతిలో ఉన్నది. దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడంతో పాటు ఈ తెలంగాణ నిరుద్యోగులను గంజాయి, ఇతరత్ర మాందక ద్రవ్యాలకు అలవాటైపోతున్నారు. అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయి, క్రైమ్ రేటు పెరుగుతున్నది. వీటన్నింటినీ కట్టడి చేయాలంటే యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానే ఉంది. చదువు చెప్పే దాంట్లో కూడా లోపం ఉన్నది. ఎందుకంటే కేవలం శ్రీ చైతన్య, నారాయణ లాంటి పెద్ద పెద్ద సంస్థలను మీరు చెప్తారు కదా, 1, 2, 3 అని. ఆ సంస్థలలో విద్యార్థులను మానసిక వేధింపులే తప్ప కనీసం అక్కడ ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఉండదు. మానసికంగా వేధించడం, అందులో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం.
మొన్నటికి మొన్న ఈ తెలంగాణలో మహిళా కమిషన్కు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మేడం అక్కడికి వెళ్ళింది ఓ కాలేజీకి సంబంధించి. కనీసం పిల్లలకు నెలసరికి వస్తే కూడా టాయిలెట్కు పంపించలేని దుస్థితిలో ఈరోజు ఉన్నాయి. వాటన్నింటిని మార్చమని, ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో ప్రయాణం చేసేలా చేయమని ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది సార్. మీకు విలువ లేదేమనుకుంటారో, ముఖ్యమంత్రి పీఠం అన్నా మీరన్నా చాలా రెస్పెక్ట్ ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ కుర్చీ ఆ హోదాకు గౌరవం ఇస్తాం. 4 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. రైట్, అట్లా అనుకుంటున్నా. ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉండో తెలియదు. ఓపిక పట్టాలి సార్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇంటికి పెద్దన్న లెక్క కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ అయినా ఏదైనా ఓపిక పట్టాలి సార్. ఎందుకు అంటే ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు, ఇంట్లో 4 ఉంటేనే సాధారణ చాలా కష్టంగా మారిపోతాయి. ఈ చేతుకున్న 5 ఏళ్ళే చక్కగుండే, ఇంట్లో ఉన్న 4 ఒకళ్ళు జుట్టు ఒకళ్ళు వీక్కుంటారు. అలాంటప్పుడు 4 కోట్ల మందికి సమాధానం చెప్పాలంటే మీకు చాలా ఓపిక అవసరం. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష, ఒక్కొక్కడిని. ఇప్పుడు దీన్ని ఏమంటారు? నోట్ దిస్ పాయింట్. గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. బట్టలు ఇప్పేసి కొడతారు ఎవరు? పిల్లలందరూ వచ్చి. వాళ్ళని ఎందుకు పంపిస్తారు? వానికి ఏమన్నా ప్రభుత్వ కొలువు వస్తుందని పోతాడా? లేకపోతే వానికి 2 కోట్లు వస్తాయని పోతాడా? లేకపోతే వానికి ఏమన్నా పదవి వస్తుందని పోతాడా? ఏ కోణంలో పోయి బట్టలు ఇప్పి కూడా కొడతాడు? వాళ్ళకి ఏమైనా గిట్టు పంచాయతీ ఉన్నదా? వాళ్ళకి ఇంటి తగాదాలున్నాయా? లేకపోతే వాళ్ళ పిల్లల మధ్య ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలున్నాయా? వాళ్ళు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఎవరిని ప్రేరేపిస్తున్నారు? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఈ సంస్కృతి అన్నారు కదా ఇప్పటిదాకా మీరు స్టార్టింగ్లో చెప్పి, ఈ సంస్కృతి దేనికి సంకేతం అంటే ఇగో మీరు ఈ మాటలు మాట్లాడకుండా ఉండి మీరు శాంతియుతంగా చెప్తే చాలా బాగుండేది. మీకు మద్దతు తెలియజేస్తున్నారు తెలంగాణ సమాజం. వ్యక్తిగత విమర్శలకు ఎవరు వెళ్ళకూడదు అనేది వాస్తవం. వ్యక్తిగత విమర్శలకు ఎవరు దిగకూడదు ఈ తెలంగాణలో. వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం అనేది చాలా 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 తప్పిదం. రైట్, నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉందిగా. ఒకసారి నా రాజ్యాంగం నేను తెచ్చిన రాజ్యాంగం దీని మీద ప్రమాణం చేసి చెప్పమనురి. దీని మీద ప్రమాణం చేసి చెప్పమనురి. భారత రాజ్యాంగం నా చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా. మా మీద అక్రమ కేసులు ఎట్లయితున్నాయి? మా మీద కుట్రలు ఎట్లయితున్నాయి? మా మీద కుతంత్రాలు ఎందుకు యూట్యూబర్లకు సంబంధించి యూట్యూబ్ ఛానళ్ళ మీదనే కేసులు అవుతున్నాయి? శాటిలైట్ సంస్థల మీద ఎందుకు కావట్లేదు? వాళ్ళకు నెల నెల ఎట్లా యాళ్ళు పోతున్నాయి? మాకు ఏ విధంగా వస్తలేవు? దాంతోపాటు ఇక్కడ అంటే నేను చెప్తున్న ఆదాయ వనరు అన్నది కాబట్టి వాళ్ళు జీవ హుజూర్ అంటున్నారు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. చట్టాలు రాజ్యాంగాలు గౌరవిస్తే అసలు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఎందుకు యూట్యూబర్లకు సంబంధించి సమావేశం పెడితే తప్పేంది? అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఎందుకు మా తప్పులు ఏంటి? ఎందుకు ఎత్తి చూపుతున్నారని ఎందుకు అడగలేకపోతారు? అసలు మీ కష్టాలు ఏంది అని ఎవరు అడిగినా నాకు అర్థమైతలేదు. రాజ్యాంగం ఏ రాజ్యాంగం ఉందండి? అక్రమంగా 41 CRP నోటీసులు ఇచ్చి వివరణ అడిగిన తర్వాత అరెస్ట్ చేస్తారు కానీ అర్ధరాత్రి గోడలు బద్దలు కొట్టి అరెస్ట్ చేసే సంస్కృతి ఒకటి ఎక్కడిది అంటున్నా. ఎక్కడిది నాకు అర్థమైతలేదు. విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి సార్. కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష, మా చేతగాని కణం కాదు. చంద్రశేఖరరావు గారు మీ పిల్లలకు చెప్పు, ఇది రేవంత్ రెడ్డి గారు మీ పిల్లలకు చెప్పుకోండి, మీ మీడియాకు చెప్పుకోండి. ప్రజల పక్షాన మనం నిల్చుందాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఈ యూట్యూబర్లకు పంచాయతీలు కాదు, శాటిలైట్కు యూట్యూబ్కు పంచాయతీ కాదు. జర్నలిస్టులుగా చేస్తున్న వారు మీ పద్ధతిగా చేసుకోండి. మీ భాషలో మీ దాంట్లో ఏదైతే మీరు అన్నారో ఆ పదాలను వాటన్నింటినీ ఏంటంటే గీత దాటకుండా మీ పని మీరు చేయండి. మీ పార్టీ వ్యక్తిగతంగా పార్టీ విషయంలో కానీ, ముఖ్యమంత్రి విషయంలో కానీ, మంత్రుల విషయంలో కానీ, ఎమ్మెల్యేల విషయంలో కానీ మీరు విమర్శలు చేసుకోండి అని మీరు ఎట్లా చెప్పిల్లో మీరు కూడా అట్లనే సాఫ్ట్గా చెప్తే అయిపోయే పంచాయతీ ఇవాళ తెలంగాణలో ఇంత దుమారం రేగపో ఇది. చెప్పండి సార్. సార్ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మానసికంగా ఎక్కడా కూడా దెబ్బ తినడు. మీ గురించి మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఎందుకు అంత తొందరపాటో నాకు అర్థం కావట్లేదు. మీరు అవన్నీ చేసిరు సార్, చేసిర్రు, రాజ్యాంగం ప్రకారం అయిపోయింది, మీరు అరెస్ట్ అయిపోయి రిమాండ్ అయిపోయింది, రేపో మాపో కస్టడీ అన్నారు, కస్టడీ పిటిషన్ కూడా వేసిళ్ళు, అది జరుగుతుంది. అదంతా పక్కన పెడదాం. అందరు జర్నలిస్టులు ఎందుకు అవుతారు? అందరు జర్నలిస్టుల మీదకి ఎందుకు పోయింది అనేది నా ప్రశ్న. ఇక్కడ మిగతా జర్నలిస్టులుగా మేమందరం ఏం తప్పు చేసినాం?
అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే తప్ప మీరు వ్యక్తిగతంగా ఎక్కడైతే మనోభావాలు దెబ్బతిన్నాయో, ఎక్కడైతే మిమ్మల్ని కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అన్నారో ఆ వీడియోలో 100కు 1000% మీకే మద్దతు. అలా చేయకూడదని మేమే చెప్తున్నాం, అలాంటి భాష వాడకూడదు అని మేమే చెప్తున్నాం. ఇప్పుడు మీ వీడియోలు కూడా పాత వీడియోలు చాలా ఉన్నాయి, అవి కూడా చూపెడతాం. కలలు అంటే నువ్వు అనుకుంటున్నావు అట్లా కుదరదు చంద్రశేఖర్ రావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా. రైట్, మీరు అసెంబ్లీ సాక్షిగా బట్టలు ఇప్పదీసి ఊడదీసి కొడతా అన్నారు. మరి మీరు గీత దాటిలు కదా. మీరు మా అభిమానులందరినీ పంపించేస్తాం, పిల్లలకు చెప్తే ఏం చేస్తారో అది చెప్పినాం, అది గీత దాటినట్టే కదా. కరెక్టేనా? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు జరిగిన దానికి మీరు బాధపడవచ్చు, ఇవాళ మీకు నొప్పి అయిందని. మా మీద ఎంత తెలుసా, బట్టగాల్సి మీదేసి జీవితాలను మానసికంగా వేధిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఎట్లా అంటే వేడి నూనెల బతికుండగానే ఏంచి ప్రాణం పోకుంటే ఎట్లా ఇస్తారో అంత టార్చర్ పెట్టిలు తెలుసా మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 15 నెలల్లో. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత టార్చర్ లేదే. మీ పేడ్ బ్యాస్ట్ ఇవాళ పొద్దుగాల నేను వీడియోలు చూసుకుంటున్నా, మార్నింగ్ న్యూస్ నేను చేయలే, నేనే చెప్తున్నా కదా. మార్నింగ్ న్యూస్ ఆపడానికి కారణం ఏంటంటే మీ వాళ్ళు ఏం మాట్లాడతారని చూసిన. మీ వాళ్ళు కూడా మళ్ళీ గత ప్రభుత్వం జోలికే పోతున్నారు. గత ప్రభుత్వం నుంచి సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎస్ కాదని అంటారా? కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ఇలాంటిది చేసింది అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పుట్టిందే ఈ సోషల్ మీడియా. 2014లో లేదే, 2018 వరకు ఎట్లొచ్చింది ఈ సోషల్ మీడియా, 2023 వరకు ఎందుకు పీక్ స్టేజ్కి చేరింది, దీన్ని పెంచి పోషించింది ఎవరు, దీనికి పునాదులు వేసింది ఎవరు, దీన్ని ఒక విషసర్పంగా మార్చింది ఎవరు, మీరే చెప్పాలి సార్. అధ్యక్ష, పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్క కడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి. రైట్ సార్, మీరన్న ఆత్మగౌరవమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిజమైన నికార్సైన జర్నలిస్టులకు ఉంటుంది సార్. మీకెంత రోషం ఉందో, మీకెంత పౌరుషం ఉందో, మీకెంత ఆత్మగౌరవం ఉందో మాకు కూడా ఉంటుంది. మీకు ఈరోజు మిమ్మల్ని అట్లాంటేనే అంటారు కదా, మమ్మల్ని ఎంత వేధించి ఉంటారో కామెంట్ల రూపంలో మీ పేడ్ బ్యాచ్ అడగండి. ఆ రోజు నా మీద ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి కూడా అరెస్ట్ చేసిళ్ళు. ఒకసారి ఆ కాఫీని మళ్ళా తెప్పిర్రి, మీరే మన ఇద్దరమే కూర్చొని మాట్లాడదాం. ఎంత బూతులు మాట్లాడిండో వాడు నన్ను, ఆ కామెంట్ వచ్చిన పర్సన్ ఎంత బూతులు మాట్లాడిండో చూడుర్రి. మరి మీకు ఆత్మగౌరవం ఉన్నప్పుడు మాకు ఉండదా అండి? ముఖ్యమంత్రి గారికే ఆత్మగౌరవం కానీ జర్నలిస్టుకు ఆత్మగౌరవం లేదా? అందరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు అంటారా? అసలు మీకు ఏ అర్హత ఉన్నదని అసెంబ్లీలలో మిమ్మల్ని గెలిపించినాం కదా. మీకు ఏ చదువు ఉన్నది, మీకు ఒక మీరు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉండే మీరు మాట్లాడే భాష ఏంది అని మేము ఎన్నడూ అడగలేదే. మీకు ఏ అర్హత మేము అడగలే కదా. ఎవరిని మేము గుర్తించాలి ముఖ్యమంత్రి కానీ మేము అడగలే కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో 4 కోట్ల మందికి ఆదర్శంగా ఉండాలి అంటారు. మరి బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి మేమేమనాలి అంటారు. తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతారు. మరి దానికి మేమేం సమాధానం చెప్పాలి సార్? మీకు ఎంత నొప్పి ఉంటుందో మాకు కూడా అంతే నొప్పి ఉంటుంది. మీరు పరిపాలనలో భాగస్వామ్యాలు, మేము 2 రకాల, ఇటు పరిపాలనా వ్యవస్థ, అటు విపక్షం, ఇటు ప్రజలు, మూడింట్లో మేము ప్రయాణం చేయాలి. మీకన్నా ఒక రోజులో అప్డేట్ తెలుస్తుందో లేదో మేము నిత్యం ప్రజలలో ఉండేటం. మాకు వేల కాల్స్, వందలాది మంది ప్రజలు కలుస్తారు. మీరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిలు కదా, మంగళవారం అక్కడికి పోతారు కదా, శుక్రవారం అక్కడికి పోర్రి. ఒక్క నెల రోజులలో మీరు అక్కడికి పోయి కూర్చోండి, మీకే వాట్ ఈజ్ వాట్ తెలుస్తుంది. మీరు అంటున్నారు కదా సెక్రటరియట్కు సంబంధించి జర్నలిస్టులను లోపలికి పంపిస్తే అడ్డగోలుగా రాస్తున్నారని. రాయట్లేదు సార్, మీ వాళ్ళే రాపించుకుంటున్నారు, మీ పార్టీ వాళ్ళే రాపించుకుంటున్నారు, మీ మీద కుట్రలు చేస్తున్నారు. అది మీ వ్యక్తిగత రాజకీయాలు, మాకేం సంబంధం? చెప్పండి. అవునా? చేయకండి, మేము కూడా గదే కోరుకుంటున్నాం. మీ ఆ దిగజారే రాజకీయాలు మాకద్దు, ఈ తెలంగాణలో సంస్కృతి కాదనేదే మేము కోరుకునేది. చెప్పండి సార్. ఉండాలి. మళ్ళా గిదే ఇక చూడు, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకండి. నేను ఈ ప్లాట్ఫామ్ మీదుగా చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి కొంతమంది జర్నలిజానికి అంటే ఇతరత్ర శాటిలైట్ సంస్థలు ఇతరత్ర ఎక్కడ పనిచేయలేదు కాబట్టి వాళ్ళకి అనుభవం లేదు. ఏదైనా బూతులు వచ్చినప్పుడు అక్కడ బీఫ్లు వేయడం కానీ కుయ్యో ముర్రో లేదా ఎడిట్ చేసి పక్కనే ఇర్రి అంతే. ఇక ముఖ్యమంత్రితో మనకు పంచాయతీ ఉండదు, మన పని మనం చేసుకోవచ్చు. దీంట్లో ఎవరు అధైర్యపడాల్సింది లేదు, ఎవరు ఏంది మా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి లేదు. అక్కడ ఏదైతే ఒక వ్యక్తి సాధారణమైన పౌరుడు వాళ్ళ యొక్క బాధలో ఆవేశంలో చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో ఫ్లోలో బూతులు చాలా స్పష్టంగా వస్తాయి. అది ఎవరైనా కంట్రోల్ తప్పినప్పుడు మాట్లాడతారు. అలాంటి మాట్లాడిన వీడియోలు ఆఫీస్కి వచ్చినాక ఎడిట్ చేసుకుంటే అయిపోయి ఏముంటుంది అలా.
లేకపోతే అట్లా మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలకు లేదు సార్. అది వస్తుంది, అదేం లేదు. మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష, ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి నేను నిజంగా చెప్తున్నా కదా, ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని పెంచి పోసింది ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్దాం. రైట్, ఇప్పుడు చర్చిద్దాం. అది అక్కడికే. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, మీరు అందుకే లైవ్ చాలా ఆగాలి, ఇంకా చాలా వస్తున్నాయి, అంది వేలు ఉన్నాయి. మనకు వాట్సాప్ పత్తా అంటే మీకు చెప్పేస్తా. అయితే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఆడపిల్లల విషయంలో అన్నారు 2014కు ముందు తెలంగాణలో సోషల్ మీడియా ఉందా? ఫేస్బుక్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఇన్స్టా ఎప్పుడు క్రియేట్ అయింది, యూట్యూబ్ ఎప్పటి నుంచో ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు ఉత్పన్నమైనాయి, ఎప్పుడు ప్రశ్న స్టార్ట్ అయింది. శాటిలైట్ సంస్థలలో 2-3 ఛానళ్ళు మాత్రమే ప్రజల పక్షాన ఉండేది, వాళ్ళు దాని వెనుక వేరే పార్టీ ఉండేది. ఇప్పుడు పార్టీ లేని శాటిలైట్ ఒక ఛానల్ పేరు చెప్పమనండి మా ముఖ్యమంత్రి గారిని. ఒక పార్టీ వెనక లేకుండా నడుస్తున్న ఛానల్ పేరు మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఏది లేదు, ఏ పత్రిక లేదు, ఏ ఛానలు లేదు. వీళ్ళు చెప్పే INPRకు సంబంధించి ఇతరత్ర చెప్తున్నారు కదా, దాని వెనక రాజకీయ పార్టీలు లేవు అంటే మీరు నమ్మకపోయినా నమ్మినా నిజం, దాని వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఉంటుంది. రెండోది, చట్టాలు తీసుకొస్తాం, INPR లేకపోతే ఇతరత్ర తీసుకొస్తా అన్నారు. తీసుకురారు, ఎవరికి లాభం? అరే ఏమవుతుంది బై చట్టాలతోని? చట్టాలు వాళ్ళ సుట్టం కాదవి, ఇది భారత రాజ్యాంగం. ఇక్కడ ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అది వ్యక్తిగత విమర్శలు ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని వాళ్ళు మాట్లాడిన వీడియో ఉంది, అది వరకైతే తప్పు. ఖచ్చితంగా వీడియో ఆఫీస్కి వచ్చిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి వేయాల్సిన ముచ్చట. ముఖ్యమంత్రి గారిని ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు చూపించాలి. కానీ వాళ్ళు రా ఫీడ్ వేయడం వల్ల ఇంత పంచాయతీ మొదలైంది. అది ముఖ్యమంత్రి గారు మనోభావాలు దెబ్బతినడం. ఇప్పుడు ఆ వీడియో రావడం కూడా తెలంగాణ ప్రాంతంలో నిజానికి కూడా ఆ బాధ పెయిన్ ముఖ్యమంత్రి గారు అనుభవించడంతో పాటు యూట్యూబర్లకు సంబంధించి ఇతరత్ర ప్రశ్నించే గొంతుకలు ఇంత నరకం అనుభవించారు అనేది కూడా తెలుస్తుంది. మనం ఎంత అనుభవించాలి, మన కుటుంబాలను ఎంత బజార్ పాలుగా కామెంట్లు చేసేది ఒకసారి మీరే ఆలోచించాలి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే ఎమ్మెల్యేల సంతోషం ఎట్లుంటో చూద్దాం. ఎందుకంటే స్కామ్లు ఎట్లా చేయొచ్చు, భూదందాలు ఎట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నారండి. ఎగ్జాంపుల్, డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ, భూముల కబ్జాలు కానీ, ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలు కానీ, కాంట్రాక్టర్ల విషయంలో కానీ, ఎమ్మెల్యేల ఏంది అంటే భూ ఆక్రమణలు కానీ, ఇవన్నీ చూపెట్టేది ఎవరు? శాటిలైట్ మీడియా చూపెడుతుందా? మళ్ళీ మనమే చూపెట్టాలి. కాబట్టి మనకు ఒక ఆంక్షలు వస్తే మనం ఏమైనా చేయొచ్చురా బై, చెలరేగిపోవచ్చు అనేది ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఆ ఎమ్మెల్యేల ఆనందం ఒకసారి చూడరు మీరు. చూడు, కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే ఈ సంస్కృతి. విపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ప్రశ్నించే గొంతుకలు అరెస్ట్ అయితే ఎంత నానా రచ్చ చేసినారో తెలుసు మీ అందరికీ. అప్పుడు నాకు కూడా కేసులు అయినాయి, నేను కూడా అందులో బాధ్యతనే. అప్పుడు ఇప్పుడు 2 చోట్ల ఆడజేడి ఈడజేడి అంటారు చూడు, ఆ పరిస్థితి. కానీ నేను అది పక్కన పెట్టండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెనుకుండి నడిపించిన ఛానళ్ళు కోకొల్లలుగా ఉన్నాయి. మనం ఇండిపెండెంట్గా నడిచినాం, ఇంకా కొన్ని ఇండిపెండెంట్గా నడిచినాయి, కానీ మిగతా ఛానళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ సంస్కృతి సాంప్రదాయం 2014లో లేదు. 2014 నుంచి ఎట్లా వచ్చింది అంటే మీరు క్రియేట్ చేయడం వల్ల వచ్చింది. అది మీరు నాంది పలికిల్లు, అది మీకే శత్రువుగా మారిపోయింది. మనం పెంచి పోషించిన పాముకు పాలు పోసి పెంచితే పాగైపోతారా, విషం ఎత్తారా, కాటెత్తారా అన్నట్టుగా అయిపోయింది అది. గంతే. చూడు, నిజంగా భాష అంటున్నారు కదా, ఆ అసెంబ్లీలో మీరు మాట్లాడే భాష ఏందో ఒకసారి వినండి సార్, రిక్వెస్ట్ చేస్తాను. తోలుస్తాం, బట్టలు ఇప్పుతాం, కొడుతాం, ఏంది ఇది? మీ చేతిలో చట్టం ఉంది, మీ చేతిలో రాజ్యాంగం ఉంది, మీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి విచారణ చేయండి, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయండి, అంతే కదా, అయిపోతుంది. మీరు కూడా మీరు ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మందికి ఆదర్శంగా ఉండాలి, నలుగురికి మా ముఖ్యమంత్రి శబాస్ అనే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరో ఏదో చేసిర్రని అందరినీ బదనాం చేస్తే ఎట్లా? ఇప్పుడు మిమ్మల్ని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మొన్న ఓడిపోయిండని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించిన ప్రజల మీద మీరు వ్యతిరేకత చూపెడతారా? హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యేని గెలిపియాలి, అట్లానే హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా ఏమన్నా చేస్తున్నారా? ఇట్లా మనం చర్చించుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి. వినండి. మన కాంగ్రెస్ చేసిందే సార్, మన కాంగ్రెస్. ఇగో చూడు ఎమ్మెల్యేలు ఇప్పుడు చూడు. నేనే చెప్తున్నా, ఎవరైతే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను విమర్శించడం అనేది చేయకండి.
ఈ రాజ్యాంగం ఇక్కడ భారత రాజ్యాంగం దీన్ని నేను 3 సార్లు చదివాను, ఇంకా చదువుతూనే ఉంటా. ఎందుకంటే ఆర్టికల్స్, క్లాజులు, బై క్లాజులు అన్నీ గుర్తుండాలి కాబట్టి చదువుతాను, నిరంతరం చదువుతాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రశ్నించే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎన్ని చట్టాలు చేసినా, దేనికి చేసినా, ఉపదంపుడు ఉపన్యాసాలు చేసినా మనం భయపడేది లేదు. ఒకటి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ, మంత్రుల కుటుంబ సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ, ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, సాధారణమైన పౌరుడైనా కానీ వ్యక్తిగత విమర్శలు అంటే వారి యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులంగా ఇతరత్ర తిట్టడం అనేది, లేదా ఎవరైనా బూతు పదాలు లేదా ఇతరత్ర పదాలు ఏమైనా మాట్లాడితే వాడిని బ్లర్ చేయడం కానీ లేదా ఎడిట్ చేయడం కానీ చేస్తే అయిపోతుంది. ఈ సమస్యకి ఇంతటితో పులి స్టాప్. రైట్. పాతరేయదలుచుకున్న ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరు ఈ సంస్కృతిని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని నేనంట. కాదని వాళ్ళు నిరూపించమని చెప్పండి. ఈ సంస్కృతి ప్రారంభం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎస్, అప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేయడానికి అనేక మందిని తయారు చేసి సృష్టించి వాళ్ళని పూర్తి స్థాయిలో పనిచేసేలా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవమైన విషయం. మీకు తెలియకపోతే తెలుసుకోరు. రైట్, చెప్పండి సార్. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది చెప్తేనే కాదు సార్, అడ్డగోలుగా కేసులు పెడతారు. అదే చెప్తున్నాం మేము. ముఖ్యమంత్రి గారు అష్టదిగ్బంధనంలో ఉన్నారు, మంత్రులు ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత మీరే చెప్పిళ్ళు ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు. అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పోయి రహస్య సమావేశమయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఎందుకు అనేది చెప్పినాం. తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, పైసలు లేవని చెప్పిలు. దాంతోపాటు ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగింది, వాళ్ళని కాపాడండి అని చెప్పినాం. ఆ తర్వాత మీరు రావట్లేదు అంటే మీరు వచ్చిళ్ళు. మీ గురించే మేము చెప్తున్నాం. రైట్. గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండు, ఆ అధికారాన్ని మన రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా. అరే ఎవరికి సంఘాలు, ఎవడు సంఘ నాయకుడు అంటున్నా. మీ దగ్గర మోచేతి నీళ్లు దాయేటోడు సంఘ నాయకుడా? ఈ తెలంగాణలో ప్రశ్నిస్తూ ఉంటే కేసుల పాలైతా అంటే అన్నమో రామచంద్ర లేక అయ్యో జీవితం అనే విధంగా మా కుటుంబాలను, మా ప్రాణాలను పలంగా పెట్టి తెలంగాణ యావత్తు సమాజం కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు సంఘ నాయకులు ఎవడున్నాడు, ఏడున్నాడు అని అడుగుతున్నారు. రమ్మని చెప్పు. ఏ సంఘ నాయకుడు ఉన్నాడో, ఎవరి కోసం పనిచేస్తున్నాడో. మీ దగ్గరికి వచ్చి సెక్రటరియేట్లో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మీ చుట్టూ ఫోటోలు దిగే వాళ్ళు సంఘ నాయకులా? అదే జర్నలిస్టుల కష్టం వచ్చిందంటే జర్నలిస్టుల పక్షాన నిలబడేవాడు సంఘ నాయకుడా? ఏ నాయకుడు ఉన్నాడో రమ్మని చెప్తా ఉన్నా. ఈ వైఆర్టీవీకి రమ్మని చెప్తున్నా. ఆ సంఘ నాయకుడు ఎవరో, మీరు ఏ సంఘ నాయకుని పిలుతాలో ఆ సంఘ నాయకుడు ఎవరో ఫస్ట్ నేను కలవాలి. ఒకసారి మాట్లాడారు, లైవ్ పెడతా, నేనే పెడతా ఆ సంఘ నాయకుడు ఏందో. అరే తెలంగాణలో ప్రజలు చచ్చిపోతాలని ప్రజల వైపు పోతే మా మీద అక్రమ కేసులు పెట్టింది ప్రభుత్వంతో ఏంది ఆ అక్రమ కేసులు ఎట్లా పెడతారని అడగనోడు సంఘ నాయకుడు ఎట్లయితాడు? సంఘ నాయకుడు ఎవరికి సంఘ నాయకుడు? 100,000 కోట్లు సంపాదించేటోడా సంఘ నాయకుడు? 1000 ఎకరాల భూములు సంపాదించేటోడా సంఘ నాయకుడు? ఏ సంఘ నాయకుడికి ఆస్తులు ఏవో నిరూపించమని చెప్పు ముఖ్యమంత్రి గారు. మీరు ఈడీ దర్యాప్తును, సిబిఐ దర్యాప్తు ఏరి మా సంఘ నాయకులు ఎవరో మీరు అంటున్న ఆ సంఘ నాయకుల మీద నేను తీసుకురాన ఆధారాలతో సహా గిన్ని ఉన్నాయి అంటున్నా. ఆ సంఘ నాయకుడు పేరు చెప్పురు చాలు. మీకు పేరు చెప్పిన 24 గంటలలో ఇక్కడ నేను మొత్తం ఎత్తా. ఏ జర్నలిజంలో ఈ యూనియన్లకు సంబంధించిన నాయకుడు ఉన్నాడో ఆయన ఆస్తులు ఏందో నేను చూపెడతా. రమ్మని చెప్పు. ఎక్కడి నుండి వచ్చినాయి ఆయనకు? యాడ్ నుండి వచ్చినాయి పైసలు అంటానా? మా అంటే ₹1,00,000 జీతం, 2 లక్షలు కావచ్చు. ఏమన్నా పని చేస్తే మా అంటే 5 లక్షల లోపు. యాడ్ నుండి వచ్చినాయి? తాత ముత్తాతల ఆస్తులు అంత సీన్ లేదు. యాడ్ నుండి వచ్చినాయి చూపెట్టి రమ్మని చెప్పు. సంఘ నాయకులా? అధికార పార్టీ ఉంటే జీవ్ హుజూర్ అనేటోళ్ళు సంఘ నాయకులా? అధికార పార్టీ లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు సంఘ నాయకులా? ప్రజల వైపు నిలబడేటోళ్ళం మేము అసలైన జర్నలిస్టులం. నేను చెప్తున్నా కదా. ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్టులకు మీకు లిస్ట్ కావాలి అంతే కదా. ప్రజల పక్షాన ఎవరైతే నిల్చుంటారో అప్పుడు విపక్షంగా నేను పాత్ర పోషించడం. ఈరోజు ప్రజల పక్షాన ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో, ఎవరైతే ప్రజల కోసం వాళ్ళ గొంతుకనై నినాదిస్తారో పోరాటం చేస్తారో వాళ్ళే జర్నలిస్టులు. గంతే సార్, సింపుల్ అయిపోయింది. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే జర్నలిస్టులు. మీ ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇప్పుడు నాకు పేపర్ ఉన్నది ప్రజా వెలుగు, దాన్ని ప్రింట్ పంపిస్తున్నా. ఆ ప్రింట్కు నెలకు అయ్యేటానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఏడాది ఇవ్వాలి వాళ్ళకంటే ప్రింటెడ్కి సంబంధించి ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళకు అక్రిడేషన్ కార్డులు ఇస్తారు, దాంతోపాటు నెల వాళ్ళు ఇస్తారు. మాకెవరు ఇవ్వాలి? చెప్తున్నా ఎగ్జాంపుల్ ఐఎన్పిఆర్ 2 ఇక్కడ వైఆర్టీవీ లోగో రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి ఒక ఏంటంటే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ దగ్గర ప్రజల్లోకి వెళ్తాం. దీని ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ ఏమైనా చేస్తారా? మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారని మీరే చేయరు. అయిపోయిందా?
జర్నలిస్టులు అంటే ప్రజల పక్షాన నిల్చునే వాళ్ళు జర్నలిస్టులు. భూదందాలు, సెటిల్మెంట్లు లేదా రాజకీయ నాయకులకు సంబంధించి వ్యక్తిగత జీవితాలు లాగేటోళ్ళు లేదా పూర్తి స్థాయిలో చేసేటోళ్ళు జర్నలిస్టులు కారు. నేను చెప్తున్నా కదా, ప్రజల పక్షాన నిల్చునేటోళ్ళు జర్నలిస్టులు. రైట్ సార్, నేను చెప్తున్నా లిస్ట్ ఒకటే సార్, సింపుల్. ప్రజల కోసం ఏ ఛానల్ పనిచేస్తుందో వాళ్ళే జర్నలిస్టులు. ప్రజల కోసం కాకుండా మీ దగ్గరికి వచ్చి గాంధీ భవన్కి వచ్చి రైట్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్, మీరు ఏదైతే కులగణన కానీ లేకపోతే నిన్న అసెంబ్లీలో మాట్లాడేలు జర్నలిస్టుల గురించి మాట్లాడేది కదా, దాని గురించి పూర్తి స్థాయిలో కూడా ప్రజా పోరాటం చేసే వాళ్ళే జర్నలిస్టులు అంటున్నారు. మీ వైపు మీ వర్షన్ ఏంది అని ఇట్లా పెట్టి సార్ తర్వాత 5,000 2,000 జేబులో పెట్టుకుపోయేటోళ్ళు జర్నలిస్టులు కాదు. నేను చెప్తున్నా, జర్నలిస్టులు అంటే ప్రజల పక్షాన నిల్చునేవాళ్ళు, ప్రజల కోసం, సమస్యల కోసం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు కావాలి జర్నలిస్టులు అంటే. వాళ్ళు జర్నలిస్టులు. నేనే లిస్ట్ ఇచ్చేసిన, అయిపోయింది. ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తే వాళ్ళు జర్నలిస్టులు. మీకు అంతగా ఇబ్బందులు ఉంటే ఏమైనా బూతు పదాలు లేకపోతే ఇతరత్ర ఉంటే అక్కడ ఒక అడ్డుకట్ట వేయొచ్చు గంతే. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని వీడియోలు తీయలే? పాపం కేసీఆర్ను తాగుబోతు ముఖ్యమంత్రి అన్నారు, అప్పుల రాష్ట్రం అన్నారు, మేడిగడ్డ కూలిపోయింది కాలిపోయింది అన్నారు, బొందలగడ్డ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణలో భూములు అమ్ముతున్నాడు అన్నారు, తెలంగాణలో అప్పుల పాలు చేసిందన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిర్రని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన. ఆనాడు పెంచిపోసింది ఈ విష సంస్కృతిని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో కాదా? వాస్తవం లేదా? నిజం కాదా అంటున్నా. ప్రజల పక్షాన ఎవరు మాట్లాడితే వాళ్ళు జర్నలిస్టులే. లేదు ఏది శాటిలైట్ సంస్థలకు సంబంధించి ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ అంటే మాకు అదేంది 500-100 కోట్ల దాకా అయితే శాటిలైట్ సంస్థలు మాకే మీరే ప్రభుత్వం తరఫున లోన్లు ఇచ్చేసి మీరే పెట్టిర్రి, ఇంకా స్వాగతిస్తాం మేము. ప్రజల పక్షాన ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ చేపించేసి ఆ 100 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 100 కోట్లు పెట్టించేసి పూర్తి స్థాయిలో కూడా ఛానళ్ళను పెట్టించేసి పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సంస్థలు అనే పేరు ఇరి, ఆ పేరు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా మేమేం చేస్తామంటే పూర్తిగా మద్దతు తెలుపుతాం, శాటిలైట్ సంస్థలుగా మేము కూడా నడిపిస్తాం, మమ్మల్ని కూడా అప్పుడు జర్నలిస్ట్ ఖాతాలో వేసుకోరు. మరి రైట్, ఇంకా నేను చెప్తాను, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఒకటే కదా మీరు అనేది. ఏ తప్పు బూతు పదాలు ఎవరైతే దాంట్లో ఎడిట్ చేయకుండా రా ఫీడ్ను వాళ్ళు ఏది మాట్లాడితే యాస్టీస్ తెచ్చిలో అది తప్పు అని ఒక 2-3 సార్లు హెచ్చరించండి. హెచ్చరించడం బాధ్యత ప్రతి పౌరుడికి కూడా. మనం ఫస్ట్ హెచ్చరించాలి, వాస్తవం ఏంది, ఇగో ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా కాదని చెప్పాలి. చెప్పించుర్రి, అప్పటికి పోతే ఇది కరెక్ట్ కాదు వే అని చెప్పుర్రి, రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటే అయిపోయి ఇంకేముంటుంది ఇలా. నెక్స్ట్, తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఓకే, ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మిమ్మల్ని విమర్శించే మాలాంటి ఛానళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము జర్నలిస్టులం కాదు మరి మీ లెక్కల. మీరు ఇయ్యారు, ఇస్తారా మీరు మమ్మల్ని జర్నలిస్ట్? ఇప్పుడు నా దగ్గర అక్రిడేషన్ కార్డు ఉన్నది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, శాటిలైట్ సంస్థలలో పనిచేసే అది ఏ ఛానల్ అయినా కానీ టీవీ అన్ని ఛానళ్ళల్లో పనిచేస్తే న్యూస్ ప్రజెంటర్లు జర్నలిస్ట్లా కాదా? ఒకసారి చెప్పుర్రి. వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఉంటాయా? ఉండయి. చాలామందికి చెప్తున్నా నేను, చాలా పోరాటం జరగాలి దాని మీద. న్యూస్ ప్రజెంటర్లకు డిబేట్స్ చేసేవాళ్ళు వాళ్ళని జర్నలిస్ట్ కోటాలనే ఉండరండి. నిజంగా మీకు తెలుసో లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్, నెక్స్ట్. క్రిమినల్ కింద ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళను క్రిమినల్ కింద ఎట్లా చూస్తారు? మీరు బూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి సభా వేదికగా బట్టలు ఇప్పుదాం కొడతా అంటేనే మీ మీద స్పీకర్ చర్యలు తీసుకోలే. స్పీకర్ కనీసం గౌరవ స్పీకర్ గారు దాని గురించి చర్చించలే, గౌరవ స్పీకర్ గారు దాని గురించి మాట్లాడలే. జర్నలిస్ట్ కాదు ఆయన క్రిమినల్ కింద చూస్తామని ఏ చట్టం, ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ఎట్లా చెప్తారు? మీరు చట్టం చేస్తున్నారా? మీ అవసరాల కోసం ఈరోజు పూర్తి స్థాయిలో మీకు పీకల దాకా వచ్చింది కాబట్టి ఈరోజు మీరు అంటున్నారు. ఎస్, ఇది కరెక్టు, మీకు తెలుసో లేదో నిజం ఇది. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గౌరవ స్పీకర్ గారు దాని మీద అలాంటి భాష మీరు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు అని ఎందుకు మిమ్మల్ని అడ్డుకట్టేయలేకపోయారు? బట్టలు ఇప్పుదాం కొడతామన్నప్పుడు అది కరెక్ట్గా మీకు బాధ జరిగింది, దానికి మీ మద్దతు తెలిపినో అయిపోయింది సెకండరీ. మరి మాకు కూడా గాయాలైనప్పుడు, మాకు కూడా గట్లనే లత్తకోరు కామెంట్లు పెట్టినప్పుడు, మీ పేడ్ బ్యాస్ట్ పెట్టినప్పుడు మేమేమనాలి అంటున్నా. రైట్, చెప్పండి సార్. మీరు ఎట్లా జవాబు చెప్పాలో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి ఏం లేదు, డైరెక్ట్ మిమ్మల్ని తంతంరా కొడతాంరా అని చెప్తున్నారు అంతే. ఇందులో ముచ్చట ఏం లేదు. ఇక్కడ జర్నలిజం అనేది ఎందుకు ఈ యూట్యూబ్ ఛానళ్ళకి అడ్డుకట్టేస్తాలో ఇప్పుడు వస్తుంది. మా సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వెనుక ఒకసారి రియాక్షన్ చూడరు. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను.
ముఖ్యమంత్రి గారు ఈ భాష మాట్లాడుతూ ఉంటే గౌరవ స్పీకర్ గారు తిన్నారు మొన్న జగదీష్ రెడ్డి గారిని ఏంది సభ అంతా మీది కాదు మాది కాదు అంతా మనదే అన్నందుకే పూర్తి స్థాయిలో ఆయన సస్పెన్స్ వేసిలు కదా మరి ముఖ్యమంత్రి గారు బట్టలు ఇప్పది ఊడదీసి కొడతామని ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎందుకు స్పీకర్ గారు మాట్లాడరండి అడ్డుకట్ట ఎందుకేరండి స్పీకర్ గారు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ మీరు అలాంటి భాష మాట్లాడకూడదు ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ ప్రకారమే మేము వెళ్తామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు బట్టలు విప్పి ఊడదీసి కొడతామన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ గౌరవ స్పీకర్ దీన్ని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు మీకు తెలవాలి ఇది ఎస్ ఇది నిన్న నేను లైవ్ పెట్టేవాడిని కానీ ఆపిన తెలంగాణ యావత్తు సమాజానికి తెలవాలి చర్చ జరగాలి ఒక ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల మంది జీవితాలను తలరాత మార్చే ఆ నిండు అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి బూతులు మాట్లాడుతూ ఉంటే గౌరవ స్పీకర్ గారు అదే ఆ జగదీష్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు సంబంధించి ఆయన మీద సస్పెన్స్ వేసినప్పుడు మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద కూడా సస్పెన్స్ వేటు వేయాలి ఎందుకంటే బట్టలు ఊడదీసి కొడతామంటే యువకులమే ఇక్కడ ఈ ప్రాంత బిడ్డలమే ఇక్కడోళ్ళమే మేము ప్రశ్నించేది మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు గౌరవ స్పీకర్ గారు కూడా స్పందించాలి కదా ఏ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆ భాష మాట్లాడిరా బట్టలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిండా ఎమ్మెల్యే హోదాలో మాట్లాడిండా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడిండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడిండా ఏ హోదాలో అక్కడ మాట్లాడతారండి ఆ భాష మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణ ప్రాంత ప్రజలారా బట్టలు ఊడదీసి కొడతా అని నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అది అసెంబ్లీ ఎట్లయితుంది అంటున్నా నేను ఇస్ ఇట్ కరెక్ట్ ఎట్లయితుందండి నాకు అర్థమైతే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అంటే మనం ఆలోచించొద్దా ఈ చర్చలు జరగద్దా ఇది జరగద్దా చర్చ ఈ చర్చలన్నీ వద్దా మనకు కేవలం ఒక వీడియో వచ్చింది వాళ్ళని అరెస్ట్ రాజ్యాంగం ప్రకారం వెళ్ళమని చెప్తున్నాం కదా ఆ వీడియో అనేది తప్పని నేనే చెప్తున్నా ఇంకెవడో ఏంది చెప్పేది గోషియాడు నేనే చెప్తున్నా అలాంటి వీడియో అలాంటి సంస్కృతి మంచిది కాదంటున్నా ఆ సంస్కృతిని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు గుసగుసలాడు చెవులు కొరుక్కుంటున్నారు ఆ విషయంలో అది మనకు తెలియని విషయమా ఎస్ అవునా కాదా ఇప్పుడు ఈనూరిగా బెదిరింపు అనేది కరెక్ట్ కాదు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అయితే సమాధానమే దొరకదు ప్రశ్నకు ప్రశ్న అనేది పోతే చెప్పండి సార్ ఇగో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఆ వీడియో నిజంగా తప్పే వాళ్ళ మీద రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకున్నారు అయిపోయిందా వ్యక్తిగతంగా దూషణలు కానీ బూతులు అనేది తప్పే అయిపోయింది మరి మీరు మిగతా వాళ్ళందరినీ ఎట్లా అంటారు ఇప్పుడు మీ మీద మీ అట్లా చర్యలు తీసుకోవాలి బట్టలు ఇప్పి ఊడదీసుకోవడం ఇది రాజ్యాంగం ప్రకారం వెళ్తాం గౌరవ స్పీకర్ గారు ఇక్కడ జరిగే విషయాన్ని మీరు అయితే విన్నారో ఆ వీడియో కూడా మీరు కూడా వినుర్రి విన్న తర్వాత ఆ వీడియో పట్ల పూర్తి స్థాయిలో రాజ్యాంగం ప్రకారం మేము వెళ్ళాలనుకుంటున్నాం ఈ సంస్కృతి మంచి కాదు దీనికి కొత్త ఆర్డినెన్స్ ఏమైనా తీసుకొస్తామని ఒక మాటలో అయిపోవాల్సిందాన్ని దాన్ని ఎంత రచ్చరచ్చ చేసిలో అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అదేనా తెలంగాణ యావత్తు సమాజం చెప్పుర్రి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఈ వీడియో లైవ్ చూస్తారు నాకు తెలుసు సెక్రటరియట్లో ఉన్న 6th ఫ్లోర్ కాకపోయినా కమాండ్ కంట్రోల్ రూమ్ కాకపోయినా ఇంట్లో కూర్చొనైనా మా అన్న చూస్తాడు నాకు తెలుసు రైట్ ఇక ఇన్నూరు ఇప్పుడు అన్నిటికీ బరాయించుకుంటా తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు ఏదలుచుకోరు అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని ఇది కరెక్ట్ అన్ని చట్టపరంగానే చేయరు కానీ అలా రాజకీయ ఉద్దేశం లేకుండా వైట్ కాలర్స్ లేకుండా చేయరు మళ్ళీ పోలీసు వ్యవస్థ నన్ను అరెస్ట్ చేసిన రోజు ఏసీపీ ఆయన పేరు ఎస్పీఓ ఏసీపీ నాకు సరిగ్గా గుర్తులేదు అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇగో ఫోన్లు వస్తానాయి ఏం చేద్దాం మీకు అన్నీ తెలుసు ప్రెజర్స్ ఉన్నాయి చేయమన్నారు అరే వీళ్ళు అరెస్ట్ రాస్తారండి జడ్జి గారి దగ్గర పోయి రిమాండ్ వీళ్ళు అక్కడ జడ్జి గారు ఇవ్వాల్సిన తీర్పును కూడా వీళ్ళే రాసి పంపించారంటే ఇట్లా ఇసిరి కొట్టింది మేడం జడ్జి గారు గౌరవ జడ్జి గారు ఇట్లా ఇసిరి కొట్టింది పేపర్లో మళ్ళీ దాన్ని 1కి 10 సార్లు ఏంటి రిమాండ్ రిపోర్ట్ అంటే అత్తాలి దాంట్లో ఏముంటుందా వేరే ఎవడో నాకు కామెంట్ చేస్తే నేను ఆ పిల్లగానికి సమాధానం చెప్పిన లేదు ముఖ్యమంత్రి గారిని దూషించిరని అలా అంటే మనకేం సంబంధం ఈరోజు ముఖ్యమంత్రి గారు గిన్ని మాటలు మాట్లాడిండు బట్టలు ఇప్తా కొడతా బెదిరించిండు బ్లాక్మెయిల్ చేసిండు మా జర్నలిస్టులను ఇప్పుడు రమ్మను షీముని ఎత్తురున్న జర్నలిస్టు నాయకుడు ఎవరో రమ్మనురి కంప్లైంట్ చేయమన్నారు షీముని ఎత్తురున్న జర్నలిస్టును రమ్మంటాను మగాడైతే మనగాడైతే ఒంట్ల సావకుంటున్న ఆ జర్నలిస్టు నాయకులు ఎవరో బయటికి రావాలి ఇంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయితే అంటే మీకేమనిపించలేదు అప్పుడు అరెస్ట్ అయితే అంటే ఇప్పుడు అరెస్ట్ అయితే ఏం చేస్తున్నారా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడే అరెస్ట్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అవుతారు వీళ్ళు తాయిలాల కోసం ఉండే నాయకులు నేను చెప్తున్నా రాజకీయ నాయకుల ముసుగులో ఉండే జర్నలిస్టు నాయకులు
ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి. ఎస్ కరెక్ట్, ఇది చట్ట పరిధిలోనే చెయ్యండి, అన్ని శిక్షలు చేయండి చేయండి చేయండి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించాలి. అది ఏదో అక్రెడేషన్ ఎవరికి ఇచ్చిర్రా? మీ అక్రెడేషన్ ఎవరు ఇస్తారు? ఎవరు తీసుకోవాలి అక్రెడేషన్? ఏం అక్రెడేషన్ నాకు అర్థం కాదు. 20,000కు బజార్లో అమ్ముడు పోతుంది అక్రెడేషన్ కార్డు. ఎస్ ఈజ్ కరెక్ట్. 20,000కు బజార్లో అమ్ముకున్నారు ఈ జర్నలిస్టు నాయకులు అక్రెడేషన్ కార్డును. ఇది నిజం. అక్రిడేషన్ కార్డు అనే ఒక దందాను తెరలేపి అమ్ముకున్నారు. అక్రిడేషన్ కార్డును 20,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఏం లేదు, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ఉండేవాళ్ళే జర్నలిస్టులు. అయిపోయింది, సింపుల్ లాజిక్. ఇక్కడ చర్చ అవసరం లేదు. జర్నలిస్టు వాళ్ళ వీళ్ళ జర్నలిస్టులు ఎవరు అనే దానికి తెరలే. ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెలుస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ న్యాయబద్ధంగా చేసే జర్నలిస్టులనే జర్నలిస్టులు. అయిపోయింది, ఇంకేముంటుంది ఇక్కడ చర్చ? మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము, వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమను అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది. మమ్మల్ని కూడా విలువరు, నేను చెప్తా. మమ్మల్ని కూడా పిలుస్తే అదే సభలకు మేము కూడా చెప్తాం. ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి, ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. ఆయన పేరేం పేరు ఉంటుంది, జాతీయ యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంటుంది ఆయన పేరు, రాహుల్ గాంధీ. ఇదే కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఏమంటారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని లేపడం, బీజేపీని తిట్టడం. ఆయన పేరు ఏదో ఉంటుంది, మన జాతీయ మీడియాకు సంబంధించి. ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇదే పని చేస్తాడు. బీజేపీకి యాంటీగా మొన్నటిదాకా చేసిండు. ధ్రువరాతే, రైట్, ధ్రువరాతే అనేట ఆయనే ఈ భారతీయ జనతా పార్టీని తిడతాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. మరి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. రైట్, దానికోసం చట్టసభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్టసభలే ఉన్నదే చట్టాలు చేయడానికి, దానికి చట్టం చేద్దాం. ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు జర్నలిస్టు సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లేని. నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది అందరి ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పగలను. రైట్, ప్రభుత్వాన్ని మనందరం కూడా విమర్శించాలి. మన ఆవేదన కూడా ఇదే. మనల్ని కామెంట్లు పెట్టి పేడ్ ఆర్టిస్టులతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కామెంట్ల రూపంలో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మనం కూడా చర్చ పెట్టాల్సిందే ఇది, ఓకేనా? సో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోరు. కొత్త తరం ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నదో వాళ్ళందరూ జర్నలిస్టులే ఈ తెలంగాణలో. ఇదే మనం చేయాల్సింది. జర్నలిస్టులు ఎవరు అని ముఖ్యమంత్రి అడిగింది కదా. ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారో వాళ్ళందరూ జర్నలిస్టులే అనుబోదాం. ఇక ఎంతమందిని తీసేస్తారో చెప్దాం. వీడియోలు తీయాలి, గ్రూపులలో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలి, వాట్సాప్లో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి. అన్నిట్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులు అంటాం. మరి ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి? ఇది తప్పు. ఎవరో చేస్తే అందరికీ ఆపాదించడం కరెక్టేనా? ఇది ఎవరో చేసిర్రు అని అందరినీ పూర్తి స్థాయిలో కూడా అనే పద్ధతి ఒకసారి ఇదని కాదు, ఇది మాత్రం ఏ మాత్రం మంచిగా మీరు చర్చ పెట్టండి, దీని మీద చర్చ జరగాలి. ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటి రైట్, ఇది ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మీరు విన్న భాష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు లెట్స్ సీ. ఇది ఇప్పుడు చూడండి. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్కొక్క వీడియో రైట్ నిజాలు అబద్ధాలతో కూడా పట్టుకొచ్చిన. రైట్, ముఖ్యమంత్రి గారు ఇది ఎప్పుడు మాట్లాడిండు అని చెప్తున్నా. వేముల వీరేశం అన్నను ఉద్దేశించి గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడి నాకు చాలా బాధేసింది. ఎందుకంటే వేముల వీరేశం చరిత్ర చాలా గొప్పది. వేముల వీరేశం గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప వ్యక్తి. కమ్యూనిస్టు మావోజాలం నుంచి వచ్చినా లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోరాట స్ఫూర్తైన ఏదైనా కావచ్చు. వాళ్ళ సోదరుడు లేడు, నాకు చాలా ఆప్తుడు. నేను చెప్తున్నా, అప్పట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్కొక్క వీడియో మీరు వినండి. ఇది ఎక్కడా కూడా ఎడిట్ చేయలేదు, ఎక్కడా కూడా మేము దాన్ని ఏమంటారు మ్యానిపులేట్ చేయలేదు, ఎడిటింగులు చేయలేదు, మేమేం చేయలేదు. ఇది రా ఫీడ్. ఒకసారి గతంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఈనూరు.
వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లు కొడితే వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రలు వరిగిన దగ్గర కొడితే ఇది మా అన్న వేముల వీరేశం అన్నను ఉద్దేశించి గతంలో ముఖ్యమంత్రి మాట్లాడింది. ఆ తర్వాత నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గారు మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మనమని నిన్నమని తీసుకొస్తున్నా. చిట్టినాయుడు అని రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. चाहता हूं बार बार मौका नहीं मिलते, जब मौका मिले तब हम जो करना है ఉన్నది జోకు అది పక్కన పెట్టండి. ఢిల్లీకి ఆయన గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేనేమన్నా గత వీడియోలు ఇవన్నీ 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయం. అంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన తీరు నెక్స్ట్ ఏనురి నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పేదే, నేను ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేయట్లేదు, వాస్తవాలు. చెప్పండి సార్. రోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యే లేకపోతే స్ట్రేచర్ ఉన్న స్ట్రెచర్ మీద కొట్టి, స్ట్రేచర్ ఉన్న స్ట్రెచర్ మీద కొట్టి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాలే. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అడుగుతున్నా. ట్విట్టర్ లో పెట్టిన అరెస్టును ఖండించిన నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీసిన అధ్యక్ష, ముఖ్యమంత్రిగా ఒక్కనొక్కని భక్తులు కలిసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఈ సన్నాసి రైట్. ఇది ముఖ్యమంత్రి గారికి సంబంధించి బూతుల వ్యవహారంలో తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. అయితే అన్ని డేట్లతో సాగలిపి ఒక వీడియో వచ్చింది, ఒకసారి వినాలి. మీరు అందరు వినాలి. ఎవరు మారాలి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు రాజకీయ నాయకుడు, ఎవరు మంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్సీ, ఎవరు జర్నలిస్ట్, ఇదే ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి ఈ వీడియో చూస్తే మీకే సమాధానం. అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెట్టావు. మీరు ఒకసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల ఏప్రిల్ లేదు పెట్టాలన్నా, ఒక్కనొక్కని పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడు తొంపిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పంట పెట్టి తొక్కి పేగులు తీస్తే గాయద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, తిప్పుమాలోడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులని అయ్యో అదే సన్నాసుడా కార్యకర్తల వల్ల పట్టుకొని 50 చెట్టు కట్టేసి లాగుల కొండలిచ్చి కొడతారని చెప్పి కోర్ల పక్కన పండబెట్టి తొక్కుదాం. ఇన్ని బూతులు మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు మనం చట్టాన్ని సవరిద్దామా, ముఖ్యమంత్రి గారిని మారుద్దామా, కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందామా, కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేయమందామా? మీరు ఆలోచించుకోరు. ఇంకొక వీడియో కూడా ఉన్నది, ఒకసారి నూరి. ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకుని ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు
అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఓపెన్ చేస్తున్నాం, సెక్రటేరియట్కి వస్తున్నారు. మనం సెక్రటేరియట్లో ప్రజల్ని లిబరల్ వదిలితే దాన్ని దుర్వినియోగం చేస్తారు. జర్నలిస్టులను అంతకుముందు ప్రజాప్రతినిధులను రానియలే, జర్నలిస్టులను రానియలే సెక్రటేరియట్లకు. మనం వచ్చినాక అలౌ చేస్తున్నాము. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చొని ఏది పడితే అది రాస్తున్నారు. స్లో ఏమైంది అని నియంత్రించే కాడికి వస్తాయి. ఇది మొత్తానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించి వేముల వీరేశం అన్నను కానీ అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనవడు హిమాంశన్ కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఏది పతంగి పార్టీ నేతలు క్వశ్చన్లు అడిగితే దానికి సమాధానం కానీ ఇంకొక విషయానికి ఏంటంటే ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినాం అనే ఎపిసోడ్ కానీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారి స్ట్రెచర్ మార్చురీకి సంబంధించిన వీడియో కానీ దాంతోపాటు ఏ నెలలో ఎన్ని బూతులు మాట్లాడిండు దాంతోపాటుగా పిల్లలకు సంబంధించిన డైట్ ఛార్జీల బట్టి మాట్లాడితే వాస్తవం ఎవరేం చెప్పారు దాంతోపాటు సచివాలయానికి వస్తే ఏం మాట్లాడిండు అనేది రియాలిటీ వీడియోలు మీకు చూపించిన. ఇప్పుడు రాజకీయ నాయకులు వర్సెస్ జర్నలిస్టులు అందమా, ప్రభుత్వం వర్సెస్ జర్నలిజం అందమా, జర్నలిస్టులు వర్సెస్ జర్నలిజం అందమా, ఇది ఇప్పుడు చర్చ జరగాలి. చివరికి ఏమైపోతుందంటే జర్నలిస్టులు కొట్టుకునే కాడికి వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ముందే జర్నలిస్టు సోదరులు అందరూ కూడా గ్రహించాలి. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత విషయంలో ఆ వీడియో అనేది తప్పే, మానవతమైన కోణంలో నిజంగా కూడా దాన్ని ఖండించేసాం, అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా యావత్తు జర్నలిస్టు సోదరులందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడింది కదా. ఎవరు జర్నలిస్టులు అంటే అధికారం రాకముందుకు అసలు ఎవరు జర్నలిస్టులు అనే ప్రశ్న ఎందుకు రాలే, ముఖ్యమంత్రి కాకముందుకు జర్నలిస్టులు ఎవరు అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలే. ఈ తెలంగాణలో ప్రశ్నించే ప్రతివాడు జర్నలిస్టులే, గుర్తుపెట్టుకోరు. మీరు ఏ రాజ్యాంగం కోసమో ఏ ఆర్టికల్ కోసమో దేని గురించో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో ఆండ్రాయిడ్ ఫోన్ అంటే టచ్ ఫోన్ ఎవరి దగ్గర ఉండి ఎవరైతే వీడియోలు తీయగలుగుతారో వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ జర్నలిస్టులే, ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళందరూ జర్నలిస్టులే. జర్నలిస్టులు ఎవరు అంటే ప్రజల పక్షాన నిల్చొని ప్రభుత్వం చేసే అక్రమాలను నాయకులు చేసే దుర్మార్గాలను ఎత్తి చూపే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే, గుర్తుపెట్టుకోరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ కేసులైనా అక్రమ కేసులు కాకపోతే ఏం సక్రమైన కేసులా, ఏం చేసినామని కేసులు అయితే అండి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు అంటే ఇప్పుడు వైఆర్టీవీ వచ్చినప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించినమా లేదా ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. అందరినీ పట్టుకొని ఎవరో ఒక తప్పు చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి మన మీద ఎత్తెట్లా, ఇది కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు ఎవరు అని అడిగిరు కదా. తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. దీనికి అడ్డుకట్ట ఏంది అన్నారు కదా. మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెంచి పోషించిన విష సంస్కృతి, పాముకు పాలు పోసి పెంచిలు, అది ఇప్పుడు విషమై నాగుపాము లెక్క కాటేస్తున్నది. ఆ భయం అవుతున్నది. ఎందుకంటే 15 నెలల కాలంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఎట్లా తట్టుకోవాలో అర్థం కాక తల తోకలేని ముచ్చట్లన్నీ కూడా మాట్లాడుతున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అంటుండ్రు. ఇక ఈ విషయం అయితే ఫైనల్గా ఈ చర్చలో ఒక మాట చెప్పాలి. నేను ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను కానీ మంత్రుల కుటుంబ సభ్యులను కానీ లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులను అంటేనే మనోభావాలు దెబ్బతింటాయా? మరి ప్రజలను వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయా? జర్నలిస్టులుగా మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని దెబ్బతింటాయి కదా. ఎవరు మాట్లాడకూడదు వ్యక్తిగత జీవితాల గురించి. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి అందరం మాట్లాడదాం, ఒకటి క్లియర్ కట్. రెండోది, జర్నలిస్టులకు సంబంధించిన మా ఛానళ్లలో కామెంట్లన్నీ మీరు పేడ్ బ్యాచ్ చేస్తలేరా? ఈరోజు గాంధీ భవన్లో మీకంటూ ఒక మీడియా లేదా? మీకంటూ యూట్యూబ్ ఛానళ్ళు లేవా? మీకు ఆ గొట్టాలు లేవా? నేను అడుగుతున్నా, మీకు ఆ గొట్టాలు లేవా? మీకు పనిచేస్తలేవా? మీకు శాటిలైట్ సంస్థలున్నాయి కదా, అవి పనిచేయట్లేదా? మీ గొట్టాలు కదా అవి. గొట్టాలు అంటే ఈ గొట్టమే లేకపోతే అలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అంటాను. ఈ గొట్టాలే లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడిది? ఎవరు తీసుకొస్తారు? ఈ గొట్టాలే లేకపోతే. గొట్టాలు అంటున్నారు కదా, మా జర్నలిజాన్ని అవమానపరుస్తున్నారు కదా, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు కదా. ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడదాం? మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మా మీద నెట్టెత్తా అంటే కుదరదు. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపెట్టిన కదా, వీరేశం అన్నని గతంలో ఏమన్నారు, దాంతోపాటు ఏ నెలలో ఎన్ని బూతులు మాట్లాడారు అన్నీ పెట్టిన కదా. సంస్కృతిని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఎందుకు ఇంత దారుణంగా మారిపోతుంది? ఆలోచించుకోవాలి. నేను ఈ వీడియో మొత్తం ముఖ్యమంత్రి గారికి ఆలోచించాల్సిన విషయం ఏంది, తప్పు మీరు ఎంత అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారి దగ్గర స్పీకర్ గారు ఇగో ఇట్లా వ్యక్తిగతంగా దూషించడం అనేది కరెక్ట్ కాదు, అందుకే దాని మీద చర్యలు తీసుకున్నాం.
పార్టీకి సంబంధించిన నాయకులు విపక్ష పార్టీ నేతలు ఆరోపించిల్లు అని చెప్పేసి వదిలేసేదాన్ని జర్నలిస్టులు ఎవరు కాకపోతే ఇవాళ ఎమ్మెల్యే అనే వ్యక్తికి ఏ అర్హత ఉందని 10వ తరగతి చదవనివాడు ఎమ్మెల్యే కావచ్చే, పీజీ అయిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చే, ఏ అర్హతలు ఉన్నాయని మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఏ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఏ విధంగా మేము నాయకుడు అని గుర్తుపట్టాలి? ఆయనకున్న అర్హతలు ఏందో చెప్పుర్రి. నాయకుడు అంటే అర్హతలు ఏందో చెప్పమంటాను. బూతులు మాట్లాడేవాడు నాయకుడు అవుతాడా? ప్రజలకు సేవ చేయని వాడు నాయకుడు అవుతాడా? ప్రజలు కష్టాలలో ఉండే పట్టించుకోనుడు నా నాయకుడు అవుతుందా? ఇదంతా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. రైట్, నేను ఇంత సమయాన్ని ఎందుకు తీసుకున్నా అంటే నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా అంటే నాకు నొప్పైంది కాబట్టి నేను ఆ రోజు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసేది ఏది. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని ఒక్క మాట అనలే. ఎవరైతే కామెంట్ పెట్టిలో నా కుటుంబం గురించి మాట్లాడలేని తీరులో ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వీడియో ఏదైతే ముఖ్యమంత్రి భాగోద్వేగానికి గురైండో దానికి 5 రేట్లు కామెంట్లు పెట్టిల్లు. ఆ రోజు పెడితే దానికి నేను రిప్లై అయితే ఆ రోజు కేసు లేని. అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయం, జర్నలిస్ట్కి ఇంకొక న్యాయం, అందరికీ సమన్యాయం ఉన్నది అనేది చూపించాలి వాళ్ళు. రైట్, ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడేది కదా, మాట్లాడిన కొన్ని క్షణాలకు అసెంబ్లీలో ఏం జరిగింది, మండలి ఆవరణలో ఏం జరిగిందో చూడు. మీడియాపై పోలీసుల అత్యుత్సాహం, మండలి ఆవరణలో బీఆర్ఎస్ ధర్నా, పసుపు రైతులకు మద్దతుగా ఆందోళన, కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను అడ్డుకున్న పోలీసుల, కెమెరాలు లాక్కున్న పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఇది కథ ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడినలో లేదో అట్లా అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఏ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడినారు రమ్మన్నారు, ఎవరో వాళ్ళు రమ్మన్నారు ఒకసారి నా దగ్గరికి. ఏమయ్యా జర్నలిస్ట్ నాయకుడు, నేను లీడర్ అని చెప్పుకునే నాయకుడు అలా మీకు ఒంట్లో కారం సావకపోతే చెప్తున్నా. తెలంగాణలో ఇప్పటి వరకు ఈ 365 రోజులలో ఏ తప్పు జరిగింది మమ్మల్ని చిత్రహింసలు పెడతా అంటే 7 ఉన్నారు మీరు, ఏ ఎలక పొక్కలున్నారు అంటున్నా. ఇగో ఇక్కడ చూడు, మీడియాపై జులుం జరుగుతుంది, ఖండించిల్లా, ధర్నా చేసిల్లా, రాస్తారోకో చేసిల్లా. నెల తీసుకునే మామూళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు, మీ మామూళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. ఇక్కడ మన జర్నలిజం అనే ఆత్మ గౌరవం మీద దెబ్బ పడుతున్నది. ఈరోజు జర్నలిజం అనే ఆత్మ గౌరవం మీద దెబ్బ పడడమే కాకుండా జర్నలిజం మీద ఉక్కుపాదం మోపుతున్నారు పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వమే ఇది చేయించేది. పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళకి ఏదో ఆదేశాలు వస్తే వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు. అంటే మండలి ఆవరణలో పశువు గురించి ధర్నా చేస్తుంటే దాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయకుండా, చిత్రీకరించకుండా చేసే ప్రయత్నం ఇది. ఎస్, మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పదే రాండి, వాళ్ళ నాయకులు ఎవరో, వాళ్ళ యూనియన్ ఎవరో అన్నారు కదా. మాకు ఏ యూనియన్ లేదు సార్, మాకున్న యూనియన్ అంతా కూడా ప్రజలే, మాకు నాయకులు కూడా ప్రజలే. మేము మళ్ళీ చెప్తున్నాం, ఆ యూనియన్ నాయకులు మీరిచ్చే తాయిలాలకు ఆరాటపడే నాయకులు మాకు నాయకులు కాదు. మీరిచ్చే ఏంది అంటే గిఫ్ట్లకు ఆశపడే నాయకులు మా నాయకులు కాదు. మా జర్నలిస్ట్ యూనియన్కు నాయకులు అందరూ కూడా ప్రజలే, మా జర్నలిస్ట్ యూనియన్ అంతా కూడా ప్రజలే. నేను చెప్తున్నా కదా, ఈరోజు మీడియా మీద హుక్కుపాదం మోపుతా ఉంటే మరి ఎందుకు సమాధానం లేదు? గంటల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామం ఇది. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత గంటల వ్యవధిలో, అంటే తెలంగాణలో జర్నలిస్టులు అంటే చిన్న చూప? జర్నలిస్టులు అంటే వాళ్ళ మీద ఎందుకు ఇంత ఆర్భాటం, ఆగ్రహం, ఆవేశం? ఎవరో ఒకరు తప్పు చేశారు, ఆ తప్పును పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం వెళ్ళిపోయింది, అయిపోయింది. దాని గురించి మీరు ఓ ప్రెస్ మీట్ పెట్టో లేదో వీడియో సందేశం ఇస్తే అయిపోయేదానికి ఈరోజు ఇంకో జర్నలిస్టు, మరి ఇది శాటిలైట్ మీడియానే కదా, INPRలో రిజిస్ట్రేషన్ అయిన ఛానలే కదా, మరి దీని మీద పరిస్థితి ఏంది అంటానా? ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇక్కడ అడ్డుకున్న పోలీసులందరినీ సస్పెండ్ చేస్తారా? వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా? వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? చెప్పాలి మరి. ఇక్కడ జర్నలిజం అంటే మా హక్కులకు, మా ఆత్మగౌరవానికి, మా హక్కులకు భంగం వాటిల్లింది. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఎస్, దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా మాట్లాడాలి. కరెక్టే కదా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ జర్నలిస్టుల మీద వీళ్ళ ఏంది కెమెరాలను గుంజుకోవడం, పసుపు రైతుల కోసం అక్కడ మండలి ఆవరణలలో వాళ్ళు ఏమేం చేస్తున్నారు, నాయకులకు సంబంధించి, విపక్ష నాయకులకు సంబంధించి కవరేజ్ కోసం వెళ్తే వాళ్ళ మీద ఈ విధంగా పోలీసులు అత్యుత్సాహం చూపెట్టిండ్రు. మరి దీని గురించి ఏం మాట్లాడరు? ఎందుకు మాట్లాడతారు? మా జర్నలిస్ట్ యూనియన్ తాయిలాలు అందుతాయి, గంతే అయిపోయా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామం ఇది.
ఇక దాంతో పాటుగా ఇక్కడ ఇద్దరు కీలక నేతలు మాట్లాడి ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలే. తెలంగాణను తెచ్చిన నాయకుడు కేసీఆర్, ఆయన చావునే రేవంత్ కోరుకుంటున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి స్పీచ్ను బైకాట్ చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కృష్ణా జలాలను ఏపీకి కేటాయించిందే ఆయన. నీటి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ప్రభుత్వ వైఫల్యాల వల్లే పంటలు ఎండుతున్నాయి. మీడియా చిట్చాట్లో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి, దానివల్ల ఎన్ని వందల ఎకరాలకు వార్తాయి, ఎన్ని ఆయకట్లు వార్తాయి, ఇక్కడ ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దాంతోపాటు ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని కెనాల్లు ఉన్నాయి, ఎక్కడి ద్వారా నీళ్లు వస్తాయి, ఎన్ని ఎకరాలకు వార్తాయి, మన తెలంగాణకు సంబంధించిన నీళ్లకు గోదావరికి సంబంధించిన నీళ్లు ఏ విధంగా వెళ్తాయి, ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తాయి, దాంతోపాటు దొంగచాటుగా మన తెలంగాణ నీళ్లను ఎవరు ఎత్తుకెళ్తున్నారు, ఏపీకి ఎందుకు సహకరిస్తున్నారు అనే విషయాన్ని చర్చిస్తే నీళ్ల గురించి తెలంగాణ రాజకీయ నాయకులను మొత్తం అడగరు. నీళ్ల గురించి తెలిసి గిట్ల పట్టుమని ఒక 10 మందికి మాత్రమే ఈ తెలంగాణలో నీళ్ల గురించి అవగాహన ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే గుండుసున్నా. అసలు నీళ్ల గురించి సబ్జెక్టు గురించి కనుక చర్చ పెడితే ఈ తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. కొందరు మాత్రం. ఇప్పుడు హరీష్ రావు గతంలో పనిచేసిండు, ఆయనకు అనుభవం ఉంది. వి ప్రకాష్కి అనుభవం ఉంది. నేను చెప్తున్నా, ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టదు. కేసీఆర్కి అనుభవం ఉంది. ఇట్లా ఒక 10-15 మంది వెళ్తారు తెలంగాణ రాజకీయ నాయకులు. మొత్తం నీళ్ల గురించి అవగాహన ఉన్న వ్యక్తులు కేవలం 10-15 మంది వెళ్తారు, అంతకు మించి ఎవ్వరు వెళ్ళరు. నేను చెప్తున్నా కదా. సో పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడే భాషను ఇక్కడ విపక్ష పార్టీకి సంబంధించిన నేతనే దాన్ని సహిస్తలేడు. ఏంది ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలే, అందుకే రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పీచ్ను బైకట్ చేసిన అని మాజీ మంత్రి హరీష్ రావే చెప్తున్నాడు కదా. ఇక్కడ చూడుర్రి, నీళ్లు లేక పంటలు తగలబట్టుకుంటున్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వం విమర్శిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి ఘోరం. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం మోసం. శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో చాలా చోట్ల కూడా నీళ్లు రాక పంటలు ఎండిపోవడంతో పాటుగా చాలా చోట్ల బుక్కెడు నీళ్ల కోసం బిందెలు పట్టుకొని నడవాల్సిన పరిస్థితి అవుతుంది. మిషన్ భగీరథ ఏడబోయిందో నాకు అర్థమవుతలే. ఇంటింటికి నల్లకి సంబంధించిన పథకం ఉన్నది, మరి ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేస్తలేదో అర్థమవుతలేదు. అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇదే ఎండాకాలంలో ఏంది అంటే గలగల పారుతూ గోదావరి లెక్క నీళ్ళు అనేటివి వచ్చేటి. మరి ఈ రోజు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది. ఇక చూడు, ఇక్కడ చూడు, దండం పెడతా నీళ్ళు ఇవ్వండి, చేతికొచ్చిన పంట ఎండిపోతుంది, పంట ఎండితే మాకు చావే గతి. మహబూబాద్ జిల్లా రైతుల ఆవేదన. కాల్వలలో చెలిమల నీళ్లు తీసుకున్న అన్నదాతలు. కాల్వలలో జేసీబీలతో తవ్విన నీళ్లు కూడా వస్తలేవు. కొన్ని నీళ్లు వచ్చినా ఒక మడి కూడా పారడం లేదు. నాకు ఉన్న 6 ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితులలో ఉంది. ఏం చేయాలో మాకు దిక్కు తోచడం లేదు. పాలేరు కాల్వ 1 వారం రోజులు నీళ్లు విడుదల చేస్తే మా పంటలు బతుకుతాయి. ఇప్పుడు మరి పొట్ట దశలో ఉంది, అది ఎండిపోతుందంటే మాకు చావే గతి. ప్రభుత్వానికి దండం పెడితే అడుగుతున్నా, నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. ఇగో ఈ వార్త చూపెట్టినందుకు జర్నలిస్టుల మీద కేసులు అవుతాయి అంతే. ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఎక్కడ ఉందో, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే కేసులు అవుతాయి. ఈరోజు చూడండి, ఈరోజు 9 నెలల పాటు గర్భంలో తల్లి ఒక శిశువును పురిటి నొప్పులను మోస్తూ కంటది. ఆ పాపకు పాలివ్వలేక ఆ పాప చనిపోతే పరిస్థితి ఎంత అల్లాడిపోతుందో, రైతులు కూడా అంతే. పొట్ట దశకు వచ్చిన పంట ఎండిపోతూ ఉంటే, కండ్ల ముంగట పంట ఎండిపోతూ ఉంటే ఏ రైతు బతకడండి. ఆ భూమిలో పుట్టి ఆ భూమి కోసం ఆ భూమినే నమ్ముకొని ఆ భూమిలోనే ప్రాణాలను వదిలే గొప్ప వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా అంటే రైతే. అందుకే జై జవాన్ జై కిసాన్ అంటాడు. అక్కడ మన దేశానికి రక్షకులు సైనికులైతే ఇక్కడ మన దేశానికి అన్నం పెట్టే వాళ్ళు రైతులు. మరి అలాంటి రైతుల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేస్తున్నది కదా, మరి ఏమైపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? నీళ్ళు ఇవ్వడానికి ఏమైతుంది? మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎక్కడున్నారు? ఎందుకు సమీక్షా సమావేశం చేయట్లేదు? ఆడ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, మేడిగడ్డ ఉంది, గోదావరి జనాలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను ఒడిసిపట్టి ఎందుకు నీళ్లను రోజు ఒక 4-5 టీఎంసీల నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేకపోతారు? ఏంటి సమస్య అనేది కూడా తెలియదు. ఇగో ఇట్లుంది పరిస్థితి. ఇక నిన్న మొన్నటి వరకు మరో రకమైన అంశాన్ని కూడా మీరు చూసిరు. ఫార్ములా ఈ రేస్ తెలంగాణలో ఎక్కడున్నా ఇదే. కేటీఆర్ అరెస్ట్, ఇంకో గంటకి ఇంకో 5 నిమిషాలు, రేపు మాపు ఎల్లుండి వారం 2 రోజులు నెల ఇట్లా మాట్లాడుకుంటా వేలు. ఫైనల్గా ఏమైపోయింది ఇది? ఇగో ఫార్ములా ఈ రేస్ను మేము తప్పు పట్టలే, ప్రొసీజర్ ఫాలో కాలేదని అన్నాం, పేమెంట్స్ విధానం సరిగ్గా లేదని చెప్పాం మీడియా చిట్చాట్లో మంత్రి శ్రీధర్ బాబు. ఇది కథ. ఏంటి అంటే అందులో ఏది లేదనే విషయం తేలిపోయింది. కథ తేలిపోయినాక ఇట్లా చల్లబడి మాట్లాడతారు. ఎందుకంటే ఒక వ్యక్తిని కేసు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతున్న వ్యక్తికి ఒకటి కేసు అయిందంటే వ్యక్తిగత కేసులు ఉండవు. ఎందుకంటే ఈ సమాజం గురించి, ఇక్కడి చట్టాల గురించి, ఇక్కడి వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తులుగా ఉంటారు. సో అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఈ రేస్ గురించి కేటీఆర్ను టార్గెట్ చేసిరు.
సో అందులో ఏది లేదని తేలిపోయింది, ఇక సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే మీరే అర్థం చేసుకోవాలి వాస్తవాలు అన్నట్టు ఇవన్నీ. ఇక బీజేపీలో ఫాల్తుగాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ గెలుస్తుంది. దేశంలో మత కల్లోలకు ఓవైసీ ప్రయత్నం. అసదుద్దీన్ ఓవైసీకి మెంటల్ ఎక్కింది, ట్రీట్మెంట్ ఇప్పించాలని రేవంత్ను కోరుతున్నా. ఓవైసీకి రేవంత్ కొత్త మిత్రుడు అంటూ కూడా చెప్పిన, ఓవైసీకి రేవంత్ కొత్త మిత్రుడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా రాజాసింగ్ చేసిన ప్రకటనను కొంతమేర మనం చర్చిస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉండే. మొన్న జరిగిన 10 మంది ఎమ్మెల్యేలు గెలవడం కానీ లేదా 8 మంది గెలవడం కానీ అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసే సత్తా ఉంటుంది. ఎందుకు అంటే సెంట్రల్లో వాళ్ళదే అధికారం కాబట్టి, అక్కడ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా కొంతమంది కావాలని దాన్ని పండబెట్టి తొక్కుతున్నారు పార్టీని. నిజమే ఇది. రాజాసింగ్ ఎప్పుడైనా రాజాసింగేనండి. రాజాసింగ్ మాట్లాడేదంతా కూడా కరెక్టే. ఇక చూడుర్రి, ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కుపాదం, క్యాంపస్లో ఆందోళనకు నిషేధిస్తూ ఉత్తర్వులు, ఆదేశాలు, ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సలహా ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్టర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి. విద్యావేత్తలు విద్యార్థి సంఘాల మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందండి? 4 కోట్ల మంది ప్రజలతో వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఆజ్యం పోసింది ఏంటండి? ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన, ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు. కానీ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా మారింది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలలో వాళ్ళ హక్కులను కాలరాస్తూ వాళ్ళ స్వేచ్ఛను భంగపడుతూ ఈరోజు విద్యార్థి సంఘాలనేది నిరసన తెలపకూడదు, విద్యార్థి సంఘాలనేది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉద్యమం చేయకూడదు అంటూ కూడా ఒక హుక్కుపాదం మోపేలా ఉత్తర్వులు జారీ చేసిరండి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ మీద ఇప్పుడు వాళ్ళకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఉద్యమానికి సై అంటున్నది, ఉస్మానియా సైరన్ మోగించబోతున్నదనే విషయం తెలిసిన తర్వాత ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకులను, విద్యార్థుల యూనియన్లను నిర్వీర్యామం చేసే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈ నిషేధాజ్ఞలు. ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఉస్మానియా యూనివర్సిటీపై హుక్కుపాదం ఎందుకు అంటే విద్యార్థుల పోరాట పటిమ బాగా రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ పోరాట పటిమని ఎక్కడికక్కడ అణిచివేయాలనే కారణంతో ఎక్కడికక్కడ దాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని, ఎక్కడికక్కడ దాన్ని ఖతం చేయాలనే ఒక ప్రణాళిక ప్రకారం ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీ మీద హుక్కుపాదానికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా దీని మీద స్పందించాలి, దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయాలి, ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో క్యాంపస్లో ఎందుకు ఆందోళన చేయరండి? భూవ సరిగ్గా లేదని ఆందోళన చేస్తారు, నీళ్లు రాకపోతే ఆందోళన చేస్తారు, చదువు చక్కగా చెప్పకపోతే ఆందోళన, ఫీజుల గురించి ఆందోళన చేస్తారు, సమస్యల గురించి ఆందోళన చేయకపోతే మీకు ఫిర్యాదులు ఇస్తే దాన్ని డస్ట్బిన్లు ఎత్తారు. ఏ పాటు చేసి ఇప్పటి వరకు మేము ఫిర్యాదులు అందించినాయి ఏముండదు. మొత్తానికి ఎక్కడికక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకేమీ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల కోసం పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిందంటే ప్రజల పక్షాన నిల్చుంటుంది. నాడు పోరాటం చేస్తాం, నేడు పోరాటం చేస్తాం, రేపు పోరాటం చేస్తాం. నిరంతరం ప్రజల పక్షం, ప్రజల వైపే వైఆర్టీవీ ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి సందేశానికి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దానికి క్లారిటీ ఇచ్చేసాం. తెలంగాణలో జర్నలిజం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ చట్టాలు తెచ్చినా ఏమీ చేయలేవు. ఈ రాష్ట్రం కాకపోతే పరాయి రాష్ట్రాన్ని, పరాయి దేశం పోయి కూడా వార్తలు చదువుకోవచ్చు. ఇక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని గనక మీరు అలవర్చుకుంటే వాస్తవాలను తెలంగాణ యావత్తు సమాజానికే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ వైఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్, ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ యావత్తు సమాజం కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోరి, లైక్ చేయండి.